వర్క్ షాప్ ఇవాళ దాని పోస్టర్ బయట బ్యాంక్. ఓకే, సో ఈ అంబ్రెల్లా ప్రాజెక్ట్ వచ్చి ప్రాజెక్ట్ abcd.com. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఏబిసిడి అంటే జనరల్గా అమెరికన్ కన్ఫ్యూజన్ బేసి అనుకుంటారు, కానీ ఏబిసిడి అంటే ఏ బైట్ ఆఫ్ కల్చర్ ఇన్ డ్రెస్సెస్. సో ఎందుకు డ్రెస్సెస్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అని మీ ప్రశ్నలు రావచ్చు, కానీ దానికి ఒక కొంచెం చరిత్ర ఉంది. నేను 10 సంవత్సరాల క్రితం అక్కడ ఒక వీకెండ్ స్కూల్లో పాఠాలు చదువుతున్నప్పుడు పిల్లలకి తెలుగు అంటే తెలుగు కాదు ఇండియన్ కల్చర్ పరిచయం చేద్దాము అన్న ఉద్దేశంతో మొదలైంది ఈ ప్రాజెక్ట్. పెట్టినప్పుడు తెలుగు చీర, మరాఠీ చీర, కర్ణాటక చీర, అట్లా చీరలతో మొదలు పెట్టాం. సో మీరు ఈ బొమ్మలన్నీ చూడండి, మొట్టమొదటి పోస్టర్ చూస్తే మీకు చీరలతో మొదలవుతుంది అనమాట. తర్వాత లంగా, ఓణి, పంచలు అలా మొదలు పెట్టాను. తర్వాత ఎందుకు ఇట్లా డ్రెస్సెస్ మీద ఎందుకు చాలా ఇన్స్పిరేషన్ క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ ఫోకస్ షిఫ్ట్ అయింది అనమాట. ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నారనుకోండి, వాటి మీద ఒకే రకం ఊహించగలరు, ప్యాంటు చొక్కాలు మీరు చూడలేమండి. అలాగే భగత్ సింగ్ అంటే సూట్లో చూడాలి, మహాత్మా గాంధీ ధోతిలో చూడాలి, కర్రలో చూడాలి. సో అట్లా ఈ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ని, పర్సనాలిటీస్ ని ఇంట్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టాము. తర్వాత గమనించింది ఏంటంటే, నేను 2-3 ఈ బాలోత్సవాలకు అటెండ్ అయితే అక్కడ 10 మంది గాంధీలు, 15 మంది ఝాన్సీ లక్ష్మీబాయిలు అందరూ ఒకే క్యారెక్టర్స్ చేస్తున్నారు అనమాట. కానీ చాలా ఇన్స్పిరేషన్ ఉంది, చాలా కాంటెంపరీ ఉమెన్ చాలా మంది పనిచేస్తున్నారు, కాంటెంపరీ మెన్ పనిచేస్తున్నారు. అందుకని మళ్ళా ఫోకస్ని ఎక్స్పాండ్ చేసాం అన్నమాట. చేసి అట్లా ఎవరైతే రకరకాల రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ పరిచయం చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశం. అది చేస్తున్నప్పుడు చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇది శ్రీరోస్ మేము చేసిన పుస్తకం మొదటి పుస్తకం కాదు, చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ వాటి ఏంటంటే ఒరిజినల్గా వాళ్ళు బొమ్మలు పెట్టేసి అలా చేస్తూ ఉంటారు అన్నమాట. దీంట్లో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక చిన్న పాప కానీ బాబు కానీ ఏదన్నా ఒక ఇన్స్పైరింగ్ హీరోని కానీ హీరోస్ కానీ చూస్తే వాళ్ళు ఆ క్యారెక్టర్ ఊహించుకోవాలన్నమాట. అందుకని ఈ బొమ్మలన్నీ చూస్తే అదంతా ఒకే బొమ్మ, ఒకే పాప బొమ్మ, ఒకే బాబు బొమ్మ, కానీ చూడగానే మీరు చెప్పవచ్చు అదే క్యారెక్టర్ అనేది. సో అది ఒక డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. తర్వాత ఈ బ్రీఫ్ గా ఒక పేజీలో వాళ్ళకి చెప్పేటట్టుగా 2 నిమిషాలు చదివేటట్టుగా చేసామన్నమాట. సో ఇది గత 10 సంవత్సరాలుగా నడుస్తుంది ఈ ప్రాజెక్టు. ముందు ఎన్ని ఐడియాలు లేవు, ఒక ఐడియా చేస్తున్నప్పుడు ఇంకో ఐడియా వస్తుంది సడన్ గా, అట్లా ఒకదానికొకటి కనెక్షన్స్ తోటి అది చాలా పెద్ద అయిపోయింది అనమాట. చాలా ఇన్స్పిరేషన్స్ మీ దగ్గర నుంచి వచ్చినాయి. ఏదో బాలవస్తుకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఈ చేతనాలు చూసినప్పుడు, లేకపోతే ఆక్స్ఫర్డ్ చూసినప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వచ్చి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళాం అనమాట. సో ఇంకా ఏముంది ఈ ప్రాజెక్ట్, ఈ మీరు చాలా మంది గుంటూరు చేతనాలు తెలుగు ఇంగ్లీష్ పుస్తకం లాంచ్కి వచ్చింటారు, కొంతమంది తెలుగుకి వచ్చింటారు, కొంతమంది రెండింటికి వచ్చారు. 2 ఈవెంట్కి వచ్చిన చేతుంది. ఓకే, మీ దగ్గర ఎత్తట్లేదు కనుక ఆహ్లాద్ పేరెంట్స్. సో బాబు, వాళ్ళ బ్రదర్ శ్రీనివాస్ గారు, చాలా మంది, కనీసం ఐ కెన్ సీ 15 people who showed up for the both events. అది ఈవెంట్ అయిపోయిన తర్వాత మార్చ్ 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చింది. తెలంగాణ బాలోత్సవ్ సుజావతి గారు, సోమయ్య గారు, భూపతి గారు వాళ్ళ టీచర్స్ తోటి అందరూ పిల్లలే పండేందుకు మేము కూడా డ్రెస్ చేసుకుంటాం అని చెప్పి 80 మంది టీచర్ల తోటి బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు. ఓకే, సో అది చేసి తర్వాత ఒక ఆంధ్ర తెలంగాణలో ఒక 60 మంది స్కూల్స్, 1000 మంది పిల్లలు హీరోస్ ఇన్స్పిరేషన్ తోటి రకరకాలుగా సెలబ్రేట్ చేస్తున్నారు. అది చూసి నాకు ఐడియా వచ్చింది, ఈ సెలబ్రేషన్స్ అనేవి డ్రెస్ చేసుకుని ఏకపాత్రాభినయాలే ఎందుకు, మార్చి 8వ తారీఖు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అప్పుడే ఎందుకు, లేకపోతే నా పుస్తకావిష్కరణ అప్పుడే ఎందుకు, మా మీద డిపెండెన్సీ ఎందుకు?
మా ప్రమేయం లేకుండా ఈ హీరోస్ గురించి సంవత్సరం అంతా మీ అంతటి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్న ఆలోచన వచ్చి ఇది పెట్టాల్సి వచ్చిందనమాట. ఇది కూడా బై ప్రోడక్ట్. ముఖ్యంగా ఏంటంటే పద్మనాభ గారి చేత ఆడియో బుక్ చేయించి, సో నేను ఇండియా వచ్చాను కదా అని చెప్పి పనిగా ఒక ఈవెంట్ పెట్టుకుందామని పెట్టాను. సో అది మధ్యాహ్నం పెట్టుకొని దాంతో పాటు ఈ వర్క్షాప్ అనేది ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆడియో బుక్ నుంచి ఈ ఈవెంట్కి షిఫ్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ వర్క్షాప్ లో ఏంటంటే అట్లాంటి ఐడియాస్, నాకున్న ఐడియాస్ ఉన్నాయి. ఇంకా నాకున్న ఐడియాస్ ఉంటే దానివల్ల జీరో ఉపయోగం. ఎందుకంటే ముందు తీసుకెళ్ళేది మీరు, చేసేది మీరు, పిల్లలతో రోజు ఇంటరాక్ట్ అయ్యేది మీరు. సో మీ ఐడియాతో ముందుకు వస్తే అది కొంచెం బాగుంటుంది. అది ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఈ వర్క్షాప్ లో మీరందరూ ఆలోచనలు పంచుకోండి ఎలా చేయొచ్చు అని చెప్పి. ఓకే, సో ఎవరైనా డ్రెస్ చేసుకుని ఏకపాత్ర అభినయం అని ఆలోచన ఉంటే ఇది డబల్ పడుతుంది. అదైతే ఆలోచన కాకుండా మిగిలి చెప్పాలన్నమాట. ఓకే, సో అదండి బ్రీఫ్ గా ప్రాజెక్ట్ abcd.com గురించి క్విక్ గా నేను ఓకే. సో ఇది మనం బుక్ మనం ఏం చేయాలనుకుంటుంది. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఏబిసిడి నుంచి వచ్చిన పుస్తకాలు, ఇదేమో ఇంగ్లీష్ పుస్తకం లాస్ట్ జనవరి, తెలుగు పుస్తకం కలరింగ్ పేజెస్ పుస్తకం, తెలుగు ఆడియో, ఇంగ్లీష్ ఆడియో, ఈ 5 ఫ్లేవర్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇది ఇవాళ మధ్యాహ్నం రిలీజ్, ఈ 3 రిలీజ్ అయినాయి. ఇది ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ అమెరికాలో రిలీజ్ అవుతుంది. మీ పరిచయం చేస్తారు కొన్ని వీడియో స్నిప్పెట్స్. ఇలా రామ్ ఒక్క నిమిషం. సో ఈ పాప 7వ తరగతిలోనో 6వ తరగతి పరిచయం. సో ఇంగ్లీషు కో-ఆథరింగ్ ఉంటుంది. ముందు రీసెర్చ్ చేయడం, తర్వాత రైటర్ రాయడం. ఏమో ఓకే, ఎవరిని హెల్ప్ చేస్తారు వచ్చి? ఐ డోంట్ వాంట్ టు స్విచ్ ఆఫ్ ఆల్ ది లైట్స్. రైటింగ్ ఈ షీరోస్ క్యారెక్టర్స్ అన్నమాట. సో మీరు ఎవరి దగ్గర షీరోస్ పుస్తకం లేదు? 1, 2. ఓకే, సో మీకు ఇస్తాను కాపీలు. సో ఈ పాప ఇప్పటికి 3 శతకాలు రాసింది, ఒక 3 అవధానాలు చేసింది. షీరోస్ వాల్యూమ్ 2 మీద పనిచేస్తుంది అనమాట. మీరైనా ఒక యాక్టివిటీ చెప్పాను కదా, డ్రెస్ వేసుకుని ఏకపాత్రాభినయాలే కాదు, ఏదైనా చేయొచ్చని. ఒక యాక్టివిటీ ఏంటంటే తెలుగు పద్యాలు రాయడం. తెలుగు పద్యాలు ఆటవలకి, చంపకమాల, వత్కమాల, ఇంకేమో చాలా ఉన్నాయి కదమ్మా. సో మీకు ఎవరైనా మీ ఫేవరెట్ షీరో ఎవరైనా ఉన్నారా? వనిత వర్మ గారి నుంచి ఏంటండి మీ ఫేవరెట్ షీరో? అభిలాష మాత్రే. నీ టాస్క్ 1 గంటలో అభిలాష మాత్రం మీద ఏదో పద్యం రాయాలి, సరేనా? సో అది ఒక యాక్టివిటీ అన్నమాట. ఇంకా పద్మ ఉన్నపల్లి గారు, ఓకే, నాకు 10 ఏళ్ళ నుంచి పరిచయం. 10 ఏళ్ళ క్రితం చిన్ననాటి ఆటలు, జ్ఞాపకాల మూటలు అంటే అదే చాలా మంది తెలుసు అనుకుంటారు, కానీ నా సర్కిల్ చాలా చిన్నదన్నమాట. పద్మనాభపల్లి గారు 10 ఏళ్ళ నుంచి తెలుసు, లేదా శ్రీనివాస్ గారు, రామ్ గారు, ప్రసాద్ గారు. సో అట్లా షీ బికేమ్ ఏ హీరో అండ్ ఆల్సో షీ ట్రాన్స్లేటెడ్. ఐఎమ్ గ్లాడ్ దట్ షీ డిడ్ దిస్ వాయిస్ ఆర్టిస్ట్ నారేషన్. చాలా అద్భుతంగా వచ్చింది. మీకు స్నిప్పెట్స్ ప్లే చేస్తాను తర్వాత. సో బాబు గురించి తెలుసు కదా, కమకే బాబు. ఏంటంటే మనశ్విని దాదాపు మీ 2 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము.
ఇప్పటికి 900 బొమ్మలు గీశాడు. సో 900 బొమ్మలు గీయడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇంకా 600 బొమ్మలు గీయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కానీ సంవత్సరంలో గీస్తానని ప్రామిస్ చేశాడు కాబట్టి చూద్దాం ఎలా ఉంటుంది. బాబు చూస్తే ఒక స్టైల్, మీరు ఎక్కడ చూసినా బొమ్మల్ని అలా గుర్తుపట్టవచ్చు అనమాట. మీరు ఆ ప్రాజెక్ట్ abcd.comకి వెళ్తే ఇప్పుడు కాపీ రైట్ సింబల్ పెట్టేశాను. ఎందుకంటే చాలా మంది బొమ్మలు డౌన్లోడ్ చేసేసుకొని ఆ కాఫీ కప్పుల మీద టీషర్ట్లు చేసుకోవటం, పుస్తకాలు చేసుకోవటం చాలా వాడేస్తున్నారు అనమాట. అందుకని అది మంచి వర్క్ కాబట్టి కాపీ రైట్ సింబల్ పెట్టాను. ఈ మధ్య ఎవరు కాకతీయ హాస్పిటల్ వెళ్తే అక్కడ వెయిటింగ్ రూమ్లు పెట్టారంట ఓ కోడ సన్సైన్ హాస్పిటల్. సో అది మాకు ఎవరికి తెలియదు. సో ఈ మంచి వర్క్ ఇంకా ముందు రాబోతుంది. ఈ 1500తో పాటు చాలా మంచి వర్క్. ఇది అయిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా సమాజానికి ఇచ్చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నాం అన్నమాట. ఈ టీచర్స్ కానీ కావాలంటే అది ఫ్రీగా చేసే ఉద్దేశంతో డెవలప్ చేస్తాం. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు ఈ బుక్స్ అన్ని మీరు చూస్తే బుక్స్, బ్యానర్స్, కవర్ పేజెస్, మీకు అందిన సర్టిఫికేట్స్ ఇవన్నీ శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఎంతో క్రియేట్ చేసి డిజైన్ చేసిన రెండు సార్లు ఆయన చెప్పండి. సో ఇది సుచి సాయిరామ్ గారు యుఎస్ మినియాపోలిస్ లో ఉంటారు. ఆవిడ కూడా ఇన్స్పైర్ హీరో. MITలో అక్కడే పుట్టి పెరిగారు. MITలో కెమికల్ ఇంజనీరింగ్ చేశారు, టెక్సాస్లో MBA చేశారు. కార్పొరేట్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేసి అవన్నీ మానేసేసి ఒక చిన్న భరతనాట్యం డ్యాన్స్ స్కూల్ పెట్టుకొని 20 మంది పిల్లలు 30 మంది పిల్లలు ఎక్కువ మంది కూడా తీసుకోరు. నేను భరతనాట్యం నేర్పితే శిష్యు సంబంధం ఉండాలని చెప్పి చాలా ఫోకస్ చేస్తూ ఉంటారు. వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. గ్లాడ్ దట్ షీ అగ్రీడ్ టు డూ అవర్ ప్రాజెక్ట్. అది సెప్టెంబర్లో కానీ ఆగస్టులో కానీ ఉంది. మయూఖ మీకు వర్క్షాప్లో మీకు ప్లే చేస్తాను. మంగపాల్ గారు ఆడియో చేస్తే అంటే మనం నడుస్తున్నప్పుడు లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు చెవులు పెట్టి వినవచ్చు. కానీ మీరు ఐప్యాడ్లో చూస్తున్నారు అనుకోండి, ఆడియో చూడాలి, ఆడియో మళ్ళీ వినగాలి. ఈ పాప 9వ పాప కళాసన ఉంటుంది. ఆ పాప ఆ ఆడియో తీసి వీడియో చేస్తాను. సో ఇప్పుడు 4 ఫోటో చేసింది కానీ 250 వీడియో వస్తుంది. సో మీరు కావాలంటే ఐప్యాడ్లో చూసుకోవచ్చు. ఓన్లీ ఆడియో అయితే ఆడియో వినొచ్చు. సో లాస్ట్ ఇయర్ మా ఒక ఫ్రెండ్ నేను ప్రోగ్రామ్ చేస్తాను. అక్కడ పిల్లలకి పైథాన్ ప్రోగ్రామింగ్ చెప్పి వాటి ఇచ్చిన ప్రిసీడ్స్ తోటి లైబ్రరీస్ పెట్టిస్తూ ఉంటాను. ఈ పుస్తక మిత్ర ఇనిషియేటివ్ తోటి లాస్ట్ ఇయర్ దాదాపుగా 300-400 స్కూల్స్ పెట్టించాం అనమాట. దే ఆల్సో సపోర్టెడ్ షీవర్స్ బిగ్ క్యాంప్. లాస్ట్ తెలుగు పుస్తకానికి, ఇంగ్లీష్ పుస్తకానికి లాంచ్కి. ఈయన తెలుసు కదా ప్రసాద్ గారు. నేను ఏ పుస్తకం రాసినా కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. నేను అడగాల్సిన అవసరం లేదు. కానీ ఒకటే ప్రాబ్లం ఏదైనా ఆయన పుస్తకాలు అమ్మి పెడతాడంటే పుస్తకాలన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాడు. ఇక్కడ అది నాడు నేను రకరకాలు చేస్తూ ఉంటాను. ABCD నేను లెర్నింగ్ హెల్ప్ మా ఊరికి ఒక నాన్ ప్రాఫిట్ నడుపుతూ ఉంటాను. అండ్ మీకు అందరికి తెలియదు ఏంటంటే, చాలా మంది తెలియంది, నేను 10,000 తెలుగు పబ్లిష్ చేశాను. సో అవి చూడాలి. శ్రీదస్ ఒక పొదుపు వచ్చినాక ఆ పుస్తకాలు కూడా పబ్లిష్ చేసే మార్గం చూడాలి. ఇంకా ఇదందరూ మీరు ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ మీరు తర్వాత ఫోటో తీసుకుని ఫోటో పెడతాను. ఈ ఎడ్యుకేటర్స్ ఈ ఐడియాస్ తోటి వచ్చిన వాళ్ళు. సో ముఖ చిత్రం రెడీ అయింది, లోపల కాంటెంట్ ఏమో లేదు దీంట్లో ఇప్పుడు. ఓకే, సో ఇది 2 నెలల్లో పబ్లిష్ అయిపోతున్నాం. ఇదన్నమాట మనం తయారు చేసేది. ఓకే, సో
లాజిస్టిక్స్ ఏంటంటే ఇప్పుడు శాంతారాం గారు వచ్చారు, థియేటర్ ఆర్టిస్ట్. తర్వాత పుప్పెట్రీ వచ్చారు, బాలోత్సవం చేసే జగన్నాథరావు గారు వచ్చారు, డాక్టర్ విజయలక్ష్మి గారు వచ్చారు, శర్మ గారు పాటలు పాడే ఆమె రాసి శర్మ గారు వచ్చారు, పాటలు పాడే లెను గారు వచ్చారు. సో ఎవ్రీథింగ్ ఇస్ అన్ యాక్టివిటీ. మాన్యా ఇది ఓకే. ఈ అమ్మాయి ఆహ్లావాడు చెల్లెలు రామట్రా అరిగామి ఎన్నారు, అరిగామి పేరు. సో మీరు ఏదైనా ఆబ్జెక్ట్ పేరు చెబితే ఆమె పేపర్తో చేసేస్తుంది. సో అందులో ఆమె టాస్క్ ఏంటంటే షీరోస్ లో ప్రాప్స్. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర కత్తి ఉంది, కత్తి చేసుకొచ్చింది. లేకపోతే నేను ఒక మ్యాథమెటికల్ త్రీ డైమెన్షనల్ క్యూబ్, ఆ క్యూబ్ చేసుకొచ్చింది. ఇంకేం చేశారా? రాధికా మేనన్ స్పీడ్ బోర్డ్ చూపిస్తారా? ఓకే, సో గివ్ మీ కపుల్ ఆఫ్ మినిట్స్. ఓకే, సో 5 minutes. సో అట్లా డిఫరెంట్ యాక్టివిటీస్. సో ఎట్లా చేద్దామంటే ఇది బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్. సో మీకు ఎల్లో స్టిక్కీస్ ఇస్తాను, నోట్ ప్యాడ్లు ఉన్నాయి, ఐడియాస్ అన్ని రాయండి. అవన్నీ అయిపోయినాక మనం బాడీ పండించేద్దాం ఐడియాస్ అన్ని. మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఎలా ఉంటుంది. సో ప్రతి ఐడియాకి అంటే రకరకాల ఐడియాలు ఉన్నాయి. క్లాసిఫికేషన్ ఇప్పుడు 256 మంది హీరోస్ ఉన్నారు, ఇంకో 256 మంది హీరోస్ రాబోతున్నారు. హీరోస్ చూస్తే నేను 1:2 రేషియోలో ఉంటారు. అంటే 500 మంది హీరోస్నే మేము గుర్తించగలిగామంటే కనీసం ఒక 700 మంది 800 మంది హీరోస్ ఉంటారు. అట్లా హీరోస్ గురించి సెలబ్రేట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా చిట్యాల ఐలమో లేకపోతే మనుసరాజ్యమో వాళ్ళ క్యారెక్టర్ భగత్ సింగ్ వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళ పుట్టినరోజు స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అది ఒక రకమైన యాక్టివిటీ. రెండో రకమైన యాక్టివిటీ ఏంటంటే డేట్ బేస్డ్. అంటే ఆగస్టు 15, జనవరి 26 కాన్స్టిట్యూషన్ డే అనుకోండి, నవంబర్ 26 15 మంది హీరోస్ కాన్స్టిట్యూషన్ కమిటీలో ఉన్నారు. సో అది కాన్స్టిట్యూషన్ డే ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఒకటి డేట్ బేస్డ్, ఒకటి పర్సన్ బేస్డ్. మూడోది యాక్టివిటీ బేస్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబు పుట్టినరోజు జరుపుకున్నారనుకో, మీరు హీరోస్ ఆర్ట్ వర్క్ చేసుకోవచ్చు. నేషనల్ సైన్స్ డే అంటే అందరు సైంటిస్టుల గురించి చేసుకోవచ్చు. నేషనల్ స్పోర్ట్స్ డే అయితే అందరూ స్పోర్ట్స్ పర్సన్స్ గురించి సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఈ టీచర్స్ అందరూ ఇప్పటికే చాలా బిజీగా ఉంటారు కదా. చదవటం ఒకటి, స్కూల్కి వెళ్ళడం ఒకటి, రావడం ఒకటి, పేరెంట్స్ రెస్పాన్సిబుల్. పేరెంట్స్ కంటే ఎలక్షన్ డ్యూటీలు ఎందుకు వేస్తారు నాకు అర్థం కాదు. ఎలక్షన్ డ్యూటీలు, తర్వాత పేపర్లు పెట్టడం, ఫీడ్బ్యాక్, మీకు సో బిజీ. అయినా సరే మీరు సమయం వెచ్చించి ఎంతగానో వచ్చారంటే ఇట్ హెల్ప్స్ సంథింగ్, రైట్? ఐ మీన్ యు ఆర్ హియర్ టు మేక్ సమ్ చేంజ్, రైట్? పిల్లలకి ఏదో మార్పు చేయాలనే ఉద్దేశంతో ఆ తపన పడేవాడు కాబట్టి మీరు ఇక్కడ రాగలిగారు. మీకు ఇట్లా ఏదైనా యాక్టివిటీ స్కూల్లో చేసుకోవాలి అని అనుకుంటే మీకు మేము ఎలా సహాయం చేయగలం? పిల్లలకి ఏదైనా క్విజ్ ఆడించాలనుకోండి, క్విజ్ ఆడించాలనుకుంటే ఆ క్విజ్ అనేది మేమే తయారు చేసి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ భగత్ సింగ్ మీద మీరు ఏదైనా బుర్రకథ చెప్పాలనుకున్నారనుకోండి, మీరు బుర్రకథ రాయని అవసరం లేదు. భూపతి గారు మీరు రాశారు కదండి, మీరు ఆ బుర్రకథ నాకు ఇచ్చారనుకోండి, ఆ భగత్ సింగ్ ఆర్టికల్ కి సంబంధించి అక్కడ పెట్టేస్తాం అనమాట. సో మీరు రాసినట్టే చూడుతుంది అక్కడ మీ కాంట్రిబ్యూషన్ అనమాట అది. సో ఎవరైనా సరే అది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్లే చేసుకోవచ్చు. అట్లా మీ నుంచి ఏదైనా రిసోర్సెస్, పద్యాలు కానీ, పాటలు కానీ, బుర్రకథలు కానీ, నాటకాలు కానీ, ఏకపాత్రాభినయాలు కానీ, ఆర్ట్ వర్క్ కానీ ఏదొచ్చినా మీ కాంట్రిబ్యూషన్స్ తోటి 10 మందికి పంచుకొని ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఆలోచన అన్నమాట. అలాగే మీరు మార్చి 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి పిల్లలకి ఇచ్చిన సర్టిఫికెట్లు ఆగస్టు 15కి ఇవ్వలేరు. ఆగస్టు 15కి ఇచ్చిన సర్టిఫికెట్లు నేషనల్ స్పోర్ట్స్ డేటప్పుడు ఇవ్వలేరు. కాబట్టి ప్రతి ఈవెంట్కి సంబంధించిన సర్టిఫికెట్స్
అది నేను శ్రీనివాస్ గారి హెల్ప్ తీసుకొని ఆ సర్టిఫికేట్ టెంప్లెట్స్ అన్ని అలా ఉంటాయి అన్నమాట. సో మీకు కావాల్సింది ఏంటంటే పిల్లల చేత ఏదైనా ఆడిద్దాము, పిల్లల చేత ఏదైనా చేయిద్దాము అన్న ఒక ఆలోచన మీరు కావాలి. దానికి సంబంధించిన సమాచారం, సర్టిఫికెట్లు, మెటీరియల్, క్విజులు అవన్నీ వెబ్సైట్లో ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో ఆ బుక్ ప్రింట్ చేసినప్పుడు కూడా జస్ట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది, చిన్న ఒక టైటిల్, బ్రీఫ్ డిస్క్రిప్షన్, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పెషల్ I can guarantee there is going to be a specialty day. ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, పుట్టినరోజు లేదా డెత్ యానివర్సరీనో లేదా ఏదో ఒకటి ఉంటుంది. సో మీరు అది స్కాన్ వాట్ ఇస్ టుడే అని చెప్పి స్కాన్ చేయగలే ఆ రోజు సంబంధించిన యాక్టివిటీస్. సో మీకు ఆలోచన రావాలి, కానీ దానికి సంబంధించిన బ్యానర్లు, సర్టిఫికెట్లు అవన్నీ ఆ వెబ్సైట్లో అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని వాళ్ళకి ఎంత అని చెప్పాను, మొత్తం ఇన్ఫామ్లో 900 కానీ ఇప్పుడు మీరు వెబ్సైట్ అయితే మీకు 900 కనపడతాయి. అంటే నేషనల్ సైంటిస్ట్ అనుకోండి, మేబీ 15 మంది ఉంటారు, కానీ మీకు 600 చేస్తే ఈ 15 మంది సైంటిస్టులు 6 మంది అవ్వచ్చు. కానీ మీరు క్యూఆర్ కోడ్ ప్రింట్ చేస్తే క్యూఆర్ కోడ్ మారదు. ఆ క్యూఆర్ కోడ్ అనేది ఆ పుస్తకంలో ఒకటే ఉంటుంది. సో ఆ ఇంటరాక్షన్ చేసేసి ఆ వెబ్సైట్ అనేది కంటిన్యూస్ గా డెవలప్ అవుతా ఉంటుంది అనమాట. ముందు మీరు బాబు చేసిన ఆర్ట్ వర్క్ తో మొదలైతే తర్వాత మీరు ఇచ్చే కాంట్రిబ్యూషన్స్ తోటి అంతా డెవలప్ అవుతుంది అన్నమాట. అదండి కదా. సో ఇప్పుడు ఎనీ క్వశ్చన్స్ ముందు నేను అది మిమ్మల్ని పిలిచి యాక్టివిటీ చేసేప్పుడు ఎనీ చేయండి. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్స్. ఈ స్కూల్ సంబంధించిన మిత్రులు వీరకుమార్ గారు, నరసింహరావు గారు మీ అందరికీ ఒక చిన్న ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేయమని చెప్పారు. భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ అని వారి కథానిక పురస్కార ప్రదానోత్సవ సభ ఇవాళ సాయంత్రం 5:05 మన తెలంగాణ సారస్వత పరిషత్ అబిట్స్లో ఉంది. అబిట్స్లో జరుగుతుంది. దానికి నరసింహరావు గారు అంటే ఒక సీనియర్ అయిన ఆల్టర్నేటివ్ కల్చరల్ యాక్టివిటీస్ వాటిని చేయడం, వీళ్ళందరూ అక్కడ ఉంటారు. 2025 మే 18 ఆదివారం సాయంత్రం 5 దేవులపల్లి రామానుజరావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్, తిలక్ రోడ్, అబిట్స్, హైదరాబాద్. కథానిక పురస్కార ప్రదానోత్సవ సభ. దీనికి ఇక్కడి నుంచి కానీ ఎవరైనా వెళ్ళదలుచుకున్నట్టయితే బస్సు ఉంటుందట, స్కూల్ వాడి బస్సు పెడతామని చెప్పారు. దానికి ఇది ఒక ఇన్విటేషన్. ఇంకొకటి, ఒక శ్రీరామ్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనే ప్రయత్నం. అంతా పనిచేసింది. గుంటూరులో ఇంగ్లీష్ వర్షం జరిగినప్పుడు గుంటూరు మనతో పాటు వచ్చింది. కరోనా జరిగిన 2 ఏళ్ల పాటు ఆ అమ్మాయి తన టీచర్ మొత్తం అటుపక్కన ఇటుపక్కన జిల్లాలందరినీ కలిపేసేసి దాదాపు 76 మందితో ఫ్రూట్స్ అనే గ్రూప్ పెట్టి టీచర్లతో యాక్టివిటీస్ చేయి. సుధారాణి చాలా చిన్న ఇతని ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. సుధారాణి ఇంకా చాలా మంది కూడా తెలుసు. డాక్టర్ విజయలక్ష్మి వీళ్ళందరూ చూస్తున్నారు. సర్వగారు అసలు ఏ రకంగానూ ఏమన్నది కంప్యూటర్ నాలెడ్జ్ లేని టీచర్లని కంప్యూటర్ సెక్టార్ని నేర్పించి ప్రతిరోజు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ప్రతిరోజు క్లాసులు జరిగేట్టు చేసింది. ఒక హెల్త్ ప్రాబ్లంతో అమ్మాయి ఇప్పుడైతే మనం ఉండట్లేదు. నేనైతే నమ్ముతున్న పక్కాశ్వరుడు కొన్ని వందల మంది టీచర్లని ఎవరు మార్కాపురం లాంటి వెంటబడి ప్రదేశంలో 3 మండలాల టీచర్లను మొబైలైజ్ చేయించి 3 మండలాల టీచర్లు, ఎలిమెంటరీ టీచర్లు ఇంగ్లీష్ టీఎల్ఎం ఎగ్జిబిషన్ పెట్టేట్టు చేసుకున్న అమ్మాయి. వీళ్ళందరినీ మొబైలైజ్ చేసుకున్న అమ్మాయి టీఎల్ఎం ఎగ్జిబిషన్ పెట్టడానికి కారణం. గత ఫ్రూట్స్ మొత్తం ఫ్రూట్స్ కార్యక్రమాలు, ఫ్రూట్స్ అంటే రూట్స్, పిల్లల రూట్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలైన యాక్టివిటీస్ డిజైన్ చేసి పనిచేస్తూ ఉంటాం. అమ్మాయికి బాగా లేక వేలూరు వెళ్ళింది లేదు వాళ్ళ తర్వాత అమ్మాయి పేరుతో రకరకాలైన యాక్టివిటీస్ చేస్తున్నాం. అమ్మాయిని ఒక్కసారి హీరోగా అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్. నేనైతే అమ్మాయిని గురించి మాట్లాడుకునే రోజు నేనైతే చెప్పేవాళ్ళు వాళ్ళ ఆయన అనుకుంటాడు, వాళ్ళ ఆయన బిఈడి చేశాడు. ఇది చెప్పడానికి చెప్పట్లేదు, వేరే దానికోసం. బిఈడి చేసిన ఆయన నేను ప్రైవేట్ స్కూళ్ళలో చేయను అని అంటే ఇంట్లో కూర్చోబెట్టి తన 2 బిడ్డలతో పాటు సాగినాడు.
ఇద్దరు పిల్లలు ఉంటే మూడో పిల్లాడిగా వాళ్ళ ఆయన్ని సాకి నేనంటే చాలా ప్రాణస్థాయి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే ఆ అమ్మాయితో స్నేహం చేసిన అందరూ ఆ అమ్మాయిని అట్లానే అనుకుంటారా? ఎవరికి వాళ్ళు ఇష్టరాణి ఉంది, ఇష్టరాణిని అడగండి, నాకంటే దగ్గరైన వాళ్ళు ఎవరు లేరు సుధారాణికి అని చెప్తారు. ఎవరైనా అంత ఆ రకమైన హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసిన టీచర్, ఒక అద్భుతమైన టీచర్. ఇవాళ ఆ అమ్మాయి ఇన్స్పిరేషన్ అట్లాంటివన్నీ నిలబడుతుంటాయి. ఆ అమ్మాయిని గురించి మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన చుట్టూ. శ్రీనివాస్ అంటే కేవలం దీంట్లో ఉన్న వాళ్ళే కాదు, మీకు గుర్తుండి ఉంటుంది మన తెలుగు వర్షన్ చేసేటప్పుడు కూడా మన చుట్టూ ఉన్న అనేక మందిని తీసుకొచ్చి మనం 40 మంది బాగా గుర్తుంటుంది, 40-42 మందిని మనం కొత్త వాళ్ళని తీసుకొని వచ్చేసి అక్కడ వాళ్ళందరినీ మనం చూపించగలిగాం. ఇవన్నీ మీకు కూడా తెలియాలి, ఇట్లాంటివన్నీ మన వాటిలోకి ఇన్కార్పొరేట్ చేసుకోవాలనే ఆలోచన దానికోసం. సార్ ఓకే, థ్యాంక్స్ అండి. సో ఏమన్నా ప్రశ్నలు అండి? ఈ ప్రాజెక్టు చాట్ గ్రూప్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్? ఎనీ అదర్ ఫీడ్బ్యాక్? సో ముందు ఒక యాక్టివిటీ. ఓకే, మన శర్మ గారు షీరోస్ మీద ఒక పాట రాశారు. ఓకే, సో షీరోస్ జనరిక్ థీమ్ మీద రాశారు మొత్తం మీద. కానీ ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ తీసుకొని వారి మీద పాట రాయొచ్చా? ఎవరైనా తీసుకుంటారు ఎక్సర్సైజ్? ఓకే, వెరీ గుడ్ అండి. మీ దగ్గర బుక్ ఉందా మీ దగ్గర? ఓకే, సో మీరు జస్ట్ రాయడానికి ట్రై చేయండి. సో శర్మ గారు రాసిన పాటని లెనిన్ బాబు గారు బాణి చేర్చారు కదా, పాడతారా? రండి, ఇప్పుడు పాడండి, సాయంత్రం పాడండి. అంటే కొన్ని యాక్టివిటీస్ కి నేను ఏదో చదవడం కంటే ఐ జస్ట్ వాంట్ టు డిమాన్స్ట్రేట్ ఎలా చేయొచ్చు అన్నది. మాన్యాన్ని తర్వాత నువ్వు రా. ఓకే ఓకే, వెరీ అందరికీ నమస్కారం. శర్మ గారు అద్భుతంగా రాశారు. ఈ పాట అవుతుంటే దేవేంద్ర గారు రాసినటువంటి ఎక్కడమ్మా నువ్వు లేనిది అనేటువంటి పాట మీరు అద్భుతంగా రాశారు. ఇంకా నేను నాకు వచ్చినట్టుగా పాడే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అద్భుతంగా అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధిస్తూ స్ఫూర్తినిచ్చినటువంటి షీరోస్ అమ్మవారికి గట్టిగా చప్పట్లు కొట్టి జయ హో షీరో, జయ జయ హో షీరో, జయ హో షీరో, జయ జయ హో షీరో, జయ హో షీరో, జయ జయ హో షీరో, జయ హో షీరో, జయ జయ హో షీరో. రాజ్యాలైన షీరోస్, రణరంగం గెలిచిన షీరోస్, రాజ్యాలైన షీరోస్, రణరంగం గెలిచిన షీరోస్, జనం కోసమని నిరంకుశులతో తలపడిపోయిన షీరోస్, జనం కోసమని నిరంకుశులతో తలపడిపోయిన షీరోస్. జయ హో షీరో, జయ జయ హో షీరోస్, జయ హో షీరో, జయ జయ హో షీరో. చదువులు నేర్చిన షీరోస్, చదువులు నేర్పిన షీరోస్, చదువులు నేర్చిన షీరోస్, చదువులు నేర్పిన షీరోస్, సకల కళలలో సాటి ఏమి తన ముద్రలు వేసిన షీరోస్, సకల కళలలో సాటి ఏమి తన ముద్రలు వేసిన షీరోస్. జయ హో షీరో, జయ జయ హో షీరోస్, జయ హో షీరో, జయ జయ హో షీరో. శాస్త్రరంగమున షీరోస్, సాంకేతిక యుగమున షీరోస్, పరిశోధనలు పరిరక్షణలు అద్భుతాలు మన షీరోస్,
శాస్త్రరంగమున శీరోస్, సాంకేతిక యుగమున శీరోస్, పరిశోధనలు పరిరక్షణలు అద్భుతాలు శీరోస్. జయ హో శీరోస్, జయ జయ హో శీరోస్, జయ హో శీరోస్, జయ జయ హో శీరోస్. మంచితనంలో శీరోస్, మానవీయతే శీరోస్, మానవ జాతికి వెలుగుల మాటలు అందిస్తున్న శీరోస్. మంచితనంలో శీరోస్, మానవీయతే శీరోస్, మానవ జాతికి వెలుగుల మాటలు అందిస్తున్న శీరోస్. జయ హో శీరోస్, జయ జయ హో శీరోస్, జయ హో శీరోస్, జయ జయ హో శీరోస్. తల్లి చెల్లి శీరోస్, అక్క అక్క శీరోస్, సహచరులందరూ శీరోస్, మనుషుల ప్రాణం శీరోస్, మన అందరి గానం శీరోస్, మన అందరి అడుగులు శీరోస్. జయ హో శీరోస్, జయ జయ హో శీరోస్, జై 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 జయ హో శీరోస్. జయ హో శీరోస్, జయ జయ హో శీరోస్, జై 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 జయ హో శీరోస్. జయ హో శీరోస్, జయ హో శీరోస్. ఒక క్షణం, ఈ ట్రెండింగ్ గురించి చెప్పాలి కదా తెలియని వాళ్ళకి. లెనిన్ బాబు అనంతపురం జిల్లాలో ఉంటాయండి. కళాకారులు చాలా ఏళ్ళుగా పర్యావరణాల గురించి వీటన్నిటి గురించి ప్రచారం చేయడం మిత్రుడికి ఇష్టం. రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు కూడా తిరిగాడు. ఇవాళ ఇతను చేసిన చెడ్డ పని ఏంటంటే 30 సెంటర్ల పైపు నడుస్తుంది. 23 సెంటర్లు లెర్నింగ్ సెంటర్స్, 23 లెర్నింగ్ సెంటర్స్ ఒక్క మండలంలో. వాళ్ళ మండలం కుందుర్పి మండలం అని చెప్పి మేమందరం వెళ్ళొచ్చాము. డాక్టర్ విజయలక్ష్మి మేమంతా వెళ్ళొచ్చాము. ఆ మండలంలో అన్ని సెంటర్స్ నడుపుతూ ఆ సెంటర్లలో వాలంటీర్స్ ని, టీచర్లు వాలంటీర్స్ గా ఉన్నారు. అక్కడ ఉన్న పిల్లల్ని వాళ్ళందరినీ చదివించే ప్రయత్నంలో ఉన్న ఫ్రెండ్. జై హో అందమా అనేది శర్మ గారు చాలా మంది తెలుసు కదా. శర్మ గారు ఒక్కసారి లేస్తారా? కిందసారి మన తెలుగు పుస్తకం అప్పుడు ఆయన అడిగితే రాసిన పాట అది ఇప్పుడు వచ్చింది బయటికి. థ్యాంక్ యూ సార్. శర్మ గారు. సార్ శర్మ గారు, ఇందాక చూస్తాను కదా డేట్ బేస్డ్ యాక్టివిటీ అని. షీరోస్ ఆర్ హీరోస్, పర్సన్ బేస్డ్ యాక్టివిటీ, డేట్ బేస్డ్ యాక్టివిటీ, జనరిక్ యాక్టివిటీ. ఇప్పుడు శర్మ గారు చేసిన పాట అది ఏ కేటగిరీలో కింద వస్తుంది? జనరల్. కానీ జనరల్ నుంచి పర్సన్ బేస్డ్ కి వెళ్ళొచ్చా? అంటే ఎన్ని పాటలు రాయొచ్చు? 500. కొంచెం పెంచండి సార్, కొంచెం పెంచండి. 2 హీరోస్ వాద్యం అనుకుంటున్నాం, మినిమం 2 హీరోస్ వాద్యం అనుకుంటున్నాం. అంటే 1000 పాటలు రాయడానికి అవకాశం ఉందండి. అయితే లెనిన్ బాబు గారు దానికి ప్రాణం పోసారు. థ్యాంక్ యూ సార్. ఒక టీచర్ గా పనిచేసి రిటైర్ అయి ఉన్నాను కాబట్టి అటు పిల్లలతో కానీ అటు స్కూల్కి వెళ్ళే అధికారం అయితే లేదు నాకు. ఎవరో పిలిస్తే ఇప్పుడు లెనిన్ గారి గురించి విన్న తర్వాత ఒకసారి నేను లేండి సార్ అట్లా పిల్లల్ని వెతుకుతూ ఎక్కడ పిల్లలు ఉంటే అక్కడ వాళ్ళతో తెలిసిన విషయాలు, తోచిన విషయాలు వాళ్ళతో పంచుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా మా టీచర్ల కోసం, ఎందుకంటే నేను టీచర్గా వస్తున్నాను కాబట్టి టీచర్ల కోసం కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. హీరోస్ ని మనం ఎట్లా ప్రమోట్ చేసుకోవచ్చు అని వాళ్ళకి తెలుసు, వాళ్ళు నాకంటే ఎక్కువ తెలుసు. అయినా కూడా మరి సార్ తెలిసినప్పుడు ఏదో ఒక పని చేయాలి కదా. దాని గురించి 2-3 విషయాలు పాయింట్స్ నేను రాసుకున్నాను. ప్రతిరోజు ప్రార్థన సమయంలో పత్రిక చదివించే అలవాటు ఉంది, పేపర్లో రేటింగ్స్ చదివించే అలవాటు ఉంది. ప్రతిరోజు కాకపోయినా వారానికి 2-3 రోజులు అయినా సరే హీరోస్ లాగా మనం చిన్నగా అట్లాంటి మేకప్ చేయించి పిల్లల్ని చూపించి 2 నిమిషాల్లో వాళ్ళని పరిచయం చేయొచ్చు. మేకప్ తోను మేకప్ లేకుండాను ఏకదేక అభినయాలు, మేకప్ చేయాలి అవసరం లేదు. మేకప్ లేకుండా కూడా మన కళ్ళ ముందుకి ఆ క్యారెక్టర్ తీసుకురావచ్చు.
మేకప్తోనూ మేకప్ లేకుండాను ఏకపాత్ర అభినయంలో స్కూల్లో 2 నిమిషాల్లో చేయించవచ్చు. అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని నిర్దేశించినటువంటి కార్యక్రమాల్లో ప్రార్థన తర్వాత పిల్లలకి వార్తలు చెప్పాలి, పత్రిక చదవాలి. దాన్ని కొంచెం మనము ఇది తిప్పుకుంటే ఇది కూడా ఒక అద్భుతమైన వార్తగా మనం చేయించవచ్చు. సార్ ప్లీజ్. మీకు ఇట్లాంటి ఐడియాస్ వస్తే మీ పేరు మీద ఎల్లో స్టిక్కీస్ పెట్టాను కదా, దాని మీద రాయండి దయచేసి. ఎందుకంటే నాకు అసలు మర్చిపోవడంలో మాస్టర్ నేను. సో చిన్న ఐడియా కావచ్చు, పెద్ద ఐడియా కావచ్చు, ఏదైనా ఐడియా రాయండి. రాస్తే కలెక్షన్ చేయొచ్చు. అట్లాగే మీరు ఆల్రెడీ పంపించారు కదండి నాకు. సో ఒకటి ఉంది. ప్రతి నెలలో బహుశా 3వ సోమవారంలో పిల్లలు ట్యాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలకి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రవేశం చేయించేటువంటి అవకాశం ఉంది. నోటాడే లేదా ఇతర పాఠశాల కార్యక్రమాలు ఏమైనా కూడా వీటిని కాన్స్టిట్యూషన్గా ఏకపాత్రాభినయాలుగా చిన్న చిన్న స్కిట్ల లాంటి నాటికలుగా మేకప్ ఏమీ లేకుండా చిన్న చిన్న స్కిట్ల లాంటి నాటికలుగా 3 నిమిషాలు కనీసం 5 నిమిషాలు టైం ఇస్తే పిల్లలు అప్పటికే చేస్తారు. తర్వాత హీరోస్ ఎవరైనా రాసిన రాతలు గతంలో వాళ్ళు రాసినవి ఉంటే, ఎందుకంటే మన హీరోస్ లో రైటర్స్ కూడా ఉన్నారు కాబట్టి అట్లాంటి వాటిని పరిచయం చేయొచ్చు. వాళ్ళు రాసిన పాటలు ఉంటే పిల్లలతో పాటించవచ్చు. వాళ్ళు రాసినటువంటి చిన్న చిన్న గేయాలు కానీ కథలు కానీ పిల్లలకి పరిచయం చేయొచ్చు, పాడి చెప్పి. తర్వాత 2-3 హీరోస్ క్యారెక్టర్లని కలిపి, ఎందుకంటే ఇది మనకు ఒక ఫ్యాంటసీ, ఒక ఫిక్షన్ హీరో కాబట్టి ఆ 2 క్యారెక్టర్ దగ్గరికి తీసుకొచ్చి 3 కాలాలు అయినా సరే మనం ఈ రాజమౌళి చేశారు త్రిపురాలో మనమే గుర్తులేదు, అంతకంటే బాగా చేయొచ్చు. ఈ రాజధాని ఈనాటి కాలానికి తీసుకొచ్చి ఈనాటి హీరోస్తో ఈ మానవ కల్పించచ్చు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు లేదా గాంధీ లాంటి వాడిని ఈనాటి హీరోస్ ఎవరు వచ్చి మన పాఠశాల తీసుకొని తాతయ్య మన పాఠశాల చూద్దాంగా. ఇప్పుడు ఈ అమ్మాయి ఆమె గాంధీని తీసుకెళ్ళి మీరు చాలా మాట్లాడారు తాతయ్య, మీరు స్టేజ్ చేయడం నడిపారు కదా, మా పాఠశాల చూద్దాంగా అని తీసుకెళ్ళి ఒక అద్భుతమైన పాఠశాలని, ఒక విజ్ఞాన పాఠశాలని చూపించి వాళ్ళిద్దరూ మనకు సంబంధం వరకు అద్భుతంగా ఉంటుంది. అంటే ఉదాహరణగా చెప్తున్నాను, క్యారెక్టర్స్ ని కలిపి మనం చిన్న చిన్న స్కిట్స్ ముందుకు చేయవచ్చు. కేవలం పాఠశాలలోనే కాకుండా ఊళ్ళలో పల్లెలు ఎన్ని మారినా పల్లెలు కానీ కొన్ని ఉన్నాయి కాబట్టి ఊళ్ళలో జరిగేటువంటి ఉత్సవాలు, వినాయక చవితి పండుగ చేసుకుంటారు. ఊళ్ళో గణపతిని పెడతారు లేదా ఇంట్లో ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవాల సందర్భంలో సమావేశాల్లో లేదా ఊళ్ళో జరిగిన సమావేశాల్లో లేదా ఎటువంటి గ్యాదరింగ్స్ లో అయినా సరే పిల్లలతో 10 నిమిషాలు పిల్లలకు టైం ఇస్తే వాళ్ళు వీటిని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. హీరోస్ కి సంబంధించిన సాంస్కృతిక పోటీలు నిర్వహించవచ్చు. సంవత్సరాలు చేశారో 6 నెలలు చేశారో సాంస్కృతిక పోటీ వాళ్ళు విషయాలు చేస్తారా, మెమిక్రీ చేస్తారా, ఏకపాత్రాభినయం చేస్తారా, డాన్సెస్ చేస్తారా, చిన్న చిన్న స్కిట్స్ చేస్తారా, ఏమైనా చేయొచ్చు. అట్లా సాంస్కృతిక పోటీలు నిర్వహించి చిన్న బహుమతులు, సర్టిఫికెట్స్ గ్రంథాలయ వారోత్సవం. సరే, తెలంగాణ గవర్నమెంట్ లో 10 ఒకసారి జరిగినాయి. మరి మనం ఒక చిన్న ప్రయత్నం జరిగింది. అట్లా కాకుండా మన స్కూల్లో మన ఊళ్ళో మనమే ఒక గ్రంథాలయ వారోత్సవాలుగా మనం నడుపుతున్న సెంటర్స్ లో చేస్తే లేదా ప్రభుత్వం సర్వేగా ఇస్తే గ్రంథాలయ వారోత్సవాల్లో కూడా మన హీరోస్ ని వాటికి సంబంధించి ఇట్లాంటి కార్యక్రమాలు ఉపయోగించుకోవచ్చు. హీరోస్ సంబంధించిన డ్రాయింగ్ పోటీలు నిర్వహించి ఒక ఫస్ట్ సెకండ్ పిల్లలు కాకుండా పాల్గొన్న వాళ్ళందరికీ పిల్లలు బొమ్మలు వేస్తారు. మీకు నచ్చిన హీరో గెలిచిన గారు అంటే
గుంటూరు బాగున్నాను వేసినటువంటి బ్రహ్మ దీని కూడా ఒక ఐడియా సార్ బాగా అమ్మాయి కానీ పుస్తకం ద్వారా వాళ్ళ ఆహారం ద్వారా పెట్టుకుంటారు అంటే కాకుండా పిల్లల్ని వాళ్ళు చేస్తారు పిల్లలతో బొమ్మల నుంచి దాని పిల్లలు కూడా నిర్వహించవచ్చు పిల్లలతో హీరోస్ గురించి కథ కావచ్చు బహుశా చాలా మంది నాకంటే బాగా రాస్తారని నమ్మకం పిల్లలతో చిన్న కథలు చిన్న ఆర్టికల్స్ చేయించవచ్చు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మన స్వచ్ఛత సంస్థలుగా మా పోటీలు నిర్వహించవచ్చు. మనకి అవకాశం ఉంటే చివరిగా సమకాలీన పరిస్థితుల్లో తమకు తెలిసిన తాను చేసిన మన పిల్లలు మన విషయాలు చాలా పిల్లలు తెలిసిన పిల్లలు చేసిన హీరోస్ ని కొత్త వాళ్ళ గురించి పిల్లల్ని వైద్యులు తీసుకురమించండి వాటిని మనం ఒక స్థానాన్ని కల్పించవచ్చు. నాకు తోసినటువంటి చిన్న చిన్న ఆలోచనలు టీచర్స్ కోసమే పర్టికులర్ గా లేదా స్వచ్ఛంద సంస్థల కోసం చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. సో శర్మ గారు ఐడియాస్ అన్ని చాలా పంపించారు నేను. అట్లాగే కాకినాడ కదండి కృష్ణశ్రీ గారు, వారు పెద్ద చాలా ప్రపోజల్స్ పంపించారు. తర్వాత ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాను, అది చూడండి. ఓకే, సో నెక్స్ట్ యాక్టివిటీ మాన్య వస్తామా? మనం కృష్ణశ్రీ గురించి కూడా ఒక్క క్షణం చెప్తున్నాము. తను టీచరు బాలమందిరం అనే పేరుతో గత 10 ఏళ్లుగా యాక్టివిటీస్ చేస్తున్నాడు. పిల్లల కోసం పచ్చడి తీసుకొచ్చేవాడు. మా అందరితో మొత్తం అక్కడ ఉండే క్రియా పిల్లల పండుగ వీటన్నిటితో కలిసి పనిచేస్తాడు. బాలమందిరం అంటే ఆదివారం ఆ లైబ్రరీని మెయింటైన్ చేయడం, పిల్లలతో యాక్టివిటీస్ చేయించడం చాలా ఏళ్లుగా చేసిన పని. ఇది కృష్ణశ్రీ. ఇవాళ కృష్ణశ్రీ రాలేక వాళ్ళ అబ్బాయిని పంపించాడు. నాన్న సందీప్ కదా వాళ్ళ అబ్బాయి, రైట్. ఓకే రామ్మ మాన్య. సో నేను చేపల రఘురామ్ గారి ఇక్కడ ఆవిష్కరణ చూశాను. ఆ పేరెంట్స్ టీచర్స్ యొక్క క్రియేటివిటీ చూస్తే చాలా నొప్పేస్తారు. ఎవరైనా సురభి వాళ్ళని హైర్ చేసి లేకపోతే మేకప్ ఆర్టిస్ట్ హైర్ చేసి కొన్ని వేల రూపాయలు ధారపోసి బ్రహ్మాండంగా రెడీ కావచ్చు. కానీ ఏమీ వనరులు లేకుండా తన ఉన్న మితమైన వనరులతో ఉపయోగించుకుని చేయడం చాలా చాలా స్కూల్లో చాలా క్యారెక్టర్స్లో వాళ్ళు పేపర్ కథలు అలా చేశారనమాట. సో ఆ కాంటెక్స్ట్లోకి ఈ అరిగామి అనే ఒక తెలుగు సరి దొరుకుతుంది, కాగితం మడిచి చేసే కళ అనమాట. సో షీరోస్ క్రాఫ్ట్స్ కొన్ని చేసింది పాప, అది చదువుతాను వాళ్ళ సిస్టర్. చూపిద్దాం. ఝాన్సీ లక్ష్మీబాయి కార్తీక్. కొంచెం సెంటర్ అవ్వండి సార్. ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి. నేను చాలా పేపర్స్ వర్క్ చేశాను. ఇది ఒక పేపర్, ఇది ఇంకో పేపర్, ఇది ఇంకో పేపర్, ఇది ఇంకో పేపర్. దీనిలో 4 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. అవన్నీ కలిపి పెడితే అప్పుడు కత్తి వస్తుంది. ఒకటి అవన్నీ చదివేది పైలట్ కాబట్టి తన కోసం ఫైట్ డేట్. ఇది నాకు బాగా సమయం తీసుకుంది కానీ చివరిలో బాగా వచ్చింది. ఇది మొత్తం ఒకటే పేపర్తో చేశాను. ఫైట్ డేట్. మీరా గుప్తా మ్యాథమెటిషియన్, తన కోసం 3D క్యూబ్.
ప్రజాపతి బాయ్య మాహుత్ వారి కోసం అయినది. ఆతుకూరు మండ కోసం రాధికా మేనన్ ఇండియన్ నేవీ కాబట్టి ఆవిడ కోసం స్పీడ్. ముంతాజ్ కాలనీ బుల్లెట్ ట్రైన్. రీటా ఫేరియా కోవెల్ విత్ ఇండియా క్రౌన్. అయిపోయింది. వెరీ గుడ్. ఈ పాప చిన్నప్పుడు ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాచ్ చేసేది అనమాట. మా కామెంట్ అంటే వాచిపోయింది. ఓకే, సో ఇంకొక యాక్టివిటీ, ఒక 5 minutes అంటే 25 ప్రశ్నలు ఉన్న క్విజ్ వాడితే మీకు అరగంట పట్టింది, కానీ జస్ట్ ఒక ఐడియా కోసం. ఓకే, మీ అందరి దగ్గర మొబైల్ ఉందా? మొబైల్ ఏ లెవెల్ చేపట్టండి. ఓకే, సో ఒక 5 ప్రశ్నలు అడిగినాం. మీరు కహూట్ అని చెప్పి మీకు ఎడ్యుకేటర్స్ కన్నిటికీ అకౌంట్ ఉంటుంది, కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఇట్లాంటివి ఆడాలంటే మీ దగ్గర కంప్యూటర్ ఉండాలి. స్కూల్స్ లో కంప్యూటర్ ఉండాలి. నందు సో ఇప్పుడు ఇది సో మీరు kahoot.it ఉంది కదా, kahoot.it దానికి వెళ్ళి www.kahoot.it వెళ్ళి ఈ గేమ్ పిన్ నొక్కండి. kahoot.it. దొంగ పేరు పెట్టబాకండి, మీ అసలు పేరు పెట్టండి చేరేటప్పుడు. ఓకే, ఒక్క 10 ప్రశ్నలు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆడేసి ఆపేద్దాం. ఓకే, ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో వాళ్ళకి చిన్న గిఫ్ట్ ఇస్తాం. ఓకే, చిన్ననాటి ఆటలు జ్ఞాపకాల మోట్లు గిఫ్ట్ ఇస్తాం. ఇది 2 రకాలుగా మీకు స్కోరింగ్ ఉంటుంది అనమాట. స్కోరింగ్ ఎలా ఉంటుందంటే కరెక్ట్గా ఆన్సర్ చేయాలి, ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. 2 కరెక్ట్గా ఆన్సర్ చేయాలి, ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. ఓకే, ఎవరు అడిగా మిస్ట్ ఎవరు? నరేష్, ఐఎం, నందు, వేదం. We'll just give 1 more minute, then we get started. జగన్నాథరావు గారు, ఎస్తర్ రాణి, అస్తిత్వం. Who is అస్తిత్వం? ఎందుకు పెట్టారు ఆ పేరు? ఓకే, హరిత, రవిశేఖర్ గారు, లెనిన్ గారు మాట్లాడారా, చేయాలా? kahoot.it. kahoot.it ఇది మీరు కహూట్ ద్వారా ఆడించుకోవచ్చు, లేకపోతే కన్ను పేపర్ తోటి. ఈ క్విజ్ కూడా మామూలుగా కూడా ఆఫర్ చేస్తాను వెబ్సైట్ లో. సైంటిస్ట్ అనుకోండి, సైంటిస్టుల మీద క్విజ్ ఉంటుంది. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ మీద క్విజ్ ఉంటుంది. నాకు మా మంగమ్మ గారు అయితే మంగమ్మ గారి మీదే క్విజ్ ఉంటుంది, ఒక పర్సనాలిటీ మీద. ఓకే, సో అట్లా మీరు Okay, so మీరు
స్క్రీన్ మీద చూడాలి, మీ మొబైల్ మీద సమాధానం ఇవ్వాలి. స్క్రీన్ మీద చూడాలి, మొబైల్ మీద సమాధానం ఇవ్వాలి. మీ మొబైల్ మీద ఈ కలర్ ఏదైనా కరెక్ట్ అయితే నొక్కాలన్నమాట. కనపట్లేదా? లైట్ ఆపేస్తారు, ఇక్కడ కొంచెం లైట్ ఆపేస్తారా? ఓకే, సో ఇప్పుడు ఇది నలుగురు కరెక్ట్ గా సమాధానం చెప్పారు. ఓకే, నరేష్ ఎవరు? ఓకే, మీరా? అయితే అహలా నా పేరు సార్ బ్యాండ్. I served as president of Bird Scouts and Guides. My daughter is famous dancer. Okay, you got only 3 people got right. Okay, it's Ammu Swaminathan. I was the first Indian woman to earn a medical degree from the Women's Medical College of Pennsylvania. Who am I? Okay, most of you got it right. It is Sanandi Rao Gopal Joshi. There is also a movie. Okay, Kriya Jagannath Rao is racing. My husband and I offered food to anyone who came to our house hungry. You will be really surprised. మీరు అందరూ తెలుసు అనుకుంటారు. See, somebody said Daroji Yarramma. And there is always one person who meets expectations. And the former CEO of a Pepsi company, who am I? Everyone except got it right. Okay, 4 more questions and we'll be done. Our first lady engineer in India. ఇవన్నీ మీరు సీరియస్ కోసం చదివితే అన్ని వచ్చేస్తాయి సమాధానాలు. ఓకే, ఓన్లీ 7 got it right. ఓకే, లలిత అయ్యల స్వామి అసలు అహాల అయ్యల స్వామి అసలు దే ఆర్ నాట్ రిలేటెడ్.
I'm an IAS pilot, first fighter pilot. కరెక్ట్ గా సమాధానం చెప్పాలి, ఫాస్ట్ గా చెప్పాలి. ఇట్స్ అవని చెప్పేది నాకు పాప చేసింది కదా. Bhir Express. I am known as the Bhir Express. Where am I? Got it right. Most of you got it right. Hima Das. Okay, last two questions. I am known as a 10 rupee doctor. Okay, most of you got it right. Last question. I was born in Karnal, Haryana. I went on a space shuttle Columbia. Okay, most of you got it right. It's Kalpana Chawla. Let's see who won. Nandu. You are the winner. So the first is our internal team. The internal team is banned. So you come here, you won a prize. Thank you so much. So, a serious booklet in Libra. Good, good. Okay. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా? ఇట్లాంటివన్నీ ఉపయోగించుకోవచ్చు. ఈ లోపల చిన్న పని చేద్దాం. ఇందాక ఎందుకు చేయలేదంటే అందరం రాలేము. ఇప్పుడు దాదాపు అందరూ వచ్చారు కాబట్టి మనం పరిచయం చేసుకుందాం. నా పేరైతే సిఏ ప్రసాద్, ఒంగోలులో ఉంటాను. నందు. నా పేరు నందకిషోర్. నేను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను, ఒక ఎన్జిఓకి. నేను పిల్లల కోసం కవితలు కథలు రాస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ శ్రీనివాస్. నా పేరు శ్రీనివాస్ అండి. నేను అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్క్ చేస్తుంటాను. షాద్నగర్లో లెర్నింగ్ సెంటర్స్, లైబ్రరీస్ మీద పనిచేస్తాను. సురేష్ పిల్లల కోసం తెలుగులో పుస్తకాలు ప్రచురిస్తాను. మంచి పుస్తకం పెడతాం. మంగళదేవి గారి చేతనాలు వర్క్ చేస్తుంటానండి, గుంటూరు నుండి. విఆర్ శర్మ, రైటర్, టీచర్, దృష్టాంత ఉపాధ్యాయుడు. నా పేరు పోలయ్య, తెలంగాణ బాలచక్రానికి జనరల్ సెక్రటరీ. నా పేరు సుజావతి, నేను రిటైర్డ్ నర్సు, తెలంగాణ బాలోత్సవ్లో వైస్ ప్రెసిడెంట్. నా పేరు రూపారుక్మిణి, నేను రైటర్ అండ్ పోయట్ అండ్ టీచర్, తెలంగాణ బాలోత్సవ్లో 1 of the member. నా పేరు పద్మ వంగపల్లి, నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్. నేను మమత, తెలంగాణ బాలోత్సవ్లో 1 of the member అండ్ టీచర్.
నా పేరు జ్యోతి, నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్. నేను కామన్ స్కూల్ అసోసియేషన్ లో పనిచేస్తాను. చిన్న లర్నింగ్ సెంటర్ ఉంది. మా సిఎస్ఐకి ఇంకా 4 సెంటర్లు ఉన్నాయి. ఒకటి ఆల్వాల్లో ఉంది, ఇంకా 2 జనగామలో పల్లెటూరులో ఉన్నాయి. నా పేరు హరిత, సో అస్వాలు వర్క్ చేస్తాను. నేను ఎస్ఎల్ఎన్ మీద, అలాగే లైబ్రరీ ఎడ్యుకేటర్. షాద్నగర్ లో ఒక లెర్నింగ్ సెంటర్, అలాగే 3 గవర్నమెంట్ స్కూల్స్ లో వర్క్ చేస్తాము. అమీర్పేటలో ఒక స్కూల్లో ఒక లెర్నింగ్ సెంటర్ ఉంది, మంటాంటల్లో ఒక లెర్నింగ్ సెంటర్ ఉంది. నా పేరు ఉమా, ఐఎమ్ a child psychologist and an educationist. I train teachers across India. నా పేరు శాంతారావు, రంగస్థల కార్యకర్తను. నా పేరు అశోక్, ప్రణాళిక ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తుంటాను. నమస్తే అండి, నా పేరు సందీప్, నేను ఒక ఐటీ ఎంప్లాయీని. మా నాన్నగారిని రిప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ. మా నాన్నగారు రిటైర్డ్ టీచర్ అండ్ బాలమందిరం వ్యవస్థాపకులు. కందుకూరి రాము, కాంతి ఫౌండేషన్ ఎన్జిఓ రన్ చేస్తాను, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. థ్యాంక్ యూ. హీరోస్ కార్యశాలకు ఇచ్చేసిన మీరందరికీ శుభోదయం. నా పేరు సుధాకర్, నేను తెలంగాణ ఆదర్శ పాఠశాల లింగాల గణపంలో పనిచేస్తున్నాను. ధన్యాన్ని చేశాను. నాకు పిల్లలన్నా పుస్తకాలన్నా చాలా ఇష్టం. నన్ను ప్రోత్సహించి ఇక్కడికి ఆహ్వానించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు వద్దుల రవిశేఖర్, ఐఎమ్ ఫిజికల్ సైన్స్ టీచర్ ఫ్రమ్ మార్కాపూర్. థ్యాంక్ యూ. నా పేరు లెనిన్ అండి, అనంతపురం జిల్లా కుందుర్తి. సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విలువల బదులు ఏర్పాటు చేసి వాటిని నిర్వహిస్తున్నాను. ఈ విషయం శ్రీ ప్రసాద్ గారు ఆల్రెడీ మీకు తెలియజేశారు. నా పేరు జయనాథరావు, క్రియా సొసైటీ కాకినాడ సెక్రటరీ. నా పేరు లక్ష్మి అండి, చిన్న పిల్లల స్కూల్ నడుపుతున్నాను. హోమ్ స్కూల్ గవర్నమెంట్ పిల్లల కోసం చిన్న చిన్న పాటలు కండక్ట్ చేసే సమ్మర్ క్యాంప్ లో నాకు చాలా ఇష్టం పిల్లలు పాడటం. సో నేనైతే భాగంగా ఈ సంవత్సరం వెళ్ళకపోయాను, బట్ ఐఎమ్ సో హ్యాపీ టు బి విత్ చిల్డ్రన్. నమస్కారం అండి, నా పేరు మంజుల, అస్తిత్వం అనే సంస్థకి అధ్యక్షురాలుగా ఉన్నాను. ట్యూషన్ టీచర్ గా మొదలెట్టి టీచర్ ట్రైనర్ గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాను ప్రస్తుతానికి. స్కూల్స్ లో వాటిలో వర్క్ చేస్తూ ఉంటాము. ఎడ్యుకేషన్ ఇస్ వన్ ఏరియా విచ్ వీఆర్ వర్కింగ్ ఆన్. ప్రసాద్ గారు నాకు, అలాగే శర్మి గారు, విజయలక్ష్మి గారు, మాధవి, వీళ్ళందరూ అలాగే పరిచయం అండి. మమ్మల్ని ఆల్సో. సో ఐ థింక్ యూఆర్ ఆల్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. థ్యాంక్ యూ. నా పేరు మాధవి అండి, కవిత విద్యా నికేతన్ అనే స్కూల్లో చేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి, జహీరాబాద్ మన లైబ్రరీ రన్ చేస్తున్నాను, పనిచేస్తున్నాను. My name is Vanita from Eluru, Indian English Medium School లో ఇంగ్లీష్ టీచర్. అందరికీ శుభోదయం అండి, నా పేరు వేదవాణి, గుంటూరు బీవాడ స్కూల్ డైరెక్టర్, గుంటూరు క్యాంపస్ కి చిన్న స్కూల్. అందరికీ నమస్కారం అండి, నా పేరు ఎస్తర్ రాణి. నేను గుంటూరు జిల్లాలో, ప్రజెంట్ పల్నాడు జిల్లాలో ఒక చిన్న రిమోట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. దాంతోపాటు స్టేట్ రిసోర్స్ పర్సన్ గా ఎస్ఎస్సికి అండ్ సిఆర్టీకి వర్క్ చేస్తూ ఉన్నాను. టీచర్ హ్యాండ్ బుక్స్ రైటింగ్ లో, అలాగే యాక్టివిటీస్ క్రియేషన్ లో, మెయిన్ గా ఫ్రూట్స్ టీమ్ లో ఒక మెంబర్ గా ఉన్నాను. సార్ ఇందాక చెప్పిన సుధారాణితో పాటు నేను వర్క్ చేస్తున్నాను. అండ్ ఒక స్పందన ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ కి లో కూడా వాలంటరీగా పల్నాడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మానవతా ఫౌండేషన్ లో కూడా సోషల్ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రసాద్ అంకుల్తో, అలాగే మా స్కూల్ కి, మాకు చాలా రిమోట్ స్కూల్ అండి. అసలు అంటే మీరు అనొచ్చు ఈ టైంలో కూడా ఎంత రిమోట్ ఉందా అని. అంటే ఆ ఏరియా అలాంటి ఏరియా అన్నమాట. ఆ ఏరియాలో పిల్లలు అసలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితులు ఉన్న ఏరియాలో
సార్ వాళ్ళు మా స్కూల్ కి అందించిన NRIVA ఆ సంస్థ తరఫున అందించిన కొన్ని బుక్స్ వల్ల పిల్లలు దగ్గరికి రావడం, అలాగే ఈ షీరోస్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను బాలోత్సవ్లో బీవాలో జరిగే బాలోత్సవ్ అండ్ గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు పెట్టే బాలోత్సవ్లో పిల్లల్ని నేను అక్కడ అలా పార్టిసిపేట్ చేయించడం ద్వారా వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. సో నేను యాక్చువల్గా ఇంతకుముందు షీరోస్ ప్రోగ్రామ్స్ కి నేను అటెండ్ అవ్వలేదు. కేవలం పిల్లల్లో ఆ చేంజ్ చూసి దీని ద్వారా ఇంకా చాలా చేంజ్ తీసుకురావచ్చు, నా వంతు నేను చేయాలి అన్న దృక్పథంతో నేను దీనికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకొకటి పరిచయం చేయాలి అమ్మా. పద్మిని ప్లీజ్. అందరికీ నమస్తే. నా పేరు పద్మిని రంగరాజన్. స్టోరీ టెల్లర్ అండ్ ఎడ్యుకేషన్ పపెటియర్. స్ఫూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషన్ పపెటరీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నా సంస్థ పేరు. ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ నేను ఇంకా ఇతర 3-4 స్కూల్లో నేను ప్రస్తుతంగా పపెటరీ కోర్స్ ఇస్తున్నాను. 2006 నుంచి ప్రసాద్ సార్ నా ఫ్రెండ్. సో అప్పటి నుంచి వినవర్ ప్రొహిబుల్ వేరెవర్ ప్రసాద్ సార్ అనుకుంటారు ఐఎమ్ నాట్ హిట్ దేర్, అక్కడికి ఎప్పుడు పిలుస్తారు నాకు వస్తాను. ఇవాళ కూడా మనకు ఒక మోడల్ చూపించడానికి అమ్మ తీసుకొచ్చింది. కిందసారి మనం ఇక్కడ జరిపినప్పుడు తెలుగు పుస్తకం ఆవిష్కరించినప్పుడు అమ్మ ఇక్కడ పపెట్ షో అప్పుడు కూడా చేయిద్దాం అనుకున్నాం, అప్పుడు చేయలేకపోయాం. ఇవాళ చేయించాలి సార్. Okay. Yeah. So I think we're all full of ideas. We want to dump everything in your brains. That's what I've been doing. Okay, 5 minutes తీసుకొని మీరు మీ ఐడియాస్ రాయండి. ఓకే, సో దెన్ విల్ స్టార్ట్ ప్రజెంటింగ్ ఇట్. అక్కడ కొంచెం ఫ్రూట్స్ ఉన్నాయి, తీసుకోండి. బాలోత్సవ కమిటీ వాళ్ళు పెద్దవాళ్ళతో దీన్ని చేస్తున్నారు. మార్కాపురంలో కాలేజీ వాళ్ళు కాలేజీ పిల్లలకి చేశారు. ఇట్లా రకరకాలైన ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు శివ చూపించిన ఇది గుంటూరులో జరిగింది, ఇక్కడ జరిగింది. ఏంటిది దీంతో కహూట్ పేరుతో కహూట్ సహకారంతో క్విజ్ ఇలాంటివి ఇంకా ఏం చేయొచ్చు, వీటన్నిటిని మన ఆలోచనల్ని ఓ పేపర్ మీద పెట్టి ఇవ్వటం, పేపర్ మీద పెట్టి పేపర్ ఇచ్చేయటం. ఆ పేపర్లన్నింటినీ కలిపేసి కొన్ని రికమెండేషన్స్ తో జూలై ఆగస్టు కల్లా బుక్ వస్తుంది. ఈ పుస్తకాన్ని తెలుగు పుస్తకాన్ని ఈ రెండింటిని కలిపి ప్రతి చోటకి వెళ్తాయి, గవర్నమెంట్ స్కూళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళకి. SCRT వాళ్ళతో కూడా మాట్లాడున్నాం, వాళ్ళు రావాల్సింది 2 చోట్ల నుంచి రాలేదు. వాళ్ళ దగ్గరకు కూడా ఈ ఐడియాస్ పంపించేట్టు మనం ప్లాన్ చేసుకుంటాం. అట్లానే బాలోత్సవ కమిటీ, తెలంగాణ బాలోత్సవ కమిటీ మిత్రులు ఇక్కడ ఉన్నారు. క్రియా పిల్లల పండుగ ఇట్లాంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు. జహీరాబాద్ లో బాలోత్సవం పిల్లల పండుగ చేస్తున్న డాక్టర్ విజయలక్ష్మి ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరి దగ్గరికి ఈ పుస్తకాలు వెళ్తాయి, మీ దగ్గరికి కూడా, అశ్వయ దగ్గరికి కూడా, అట్లా ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి. సో 5-10 నిమిషాలు తీసుకున్నాం. అక్కడ పండ్లు ఉన్నాయి సార్, ఏమైనా కావాలనుకుంటే హాయిగా వాడి జోలికి వెళ్ళొచ్చు. హలో, ఓకే. ఓకే, ఒక్క క్షణం చేసేస్తే అమల ఇందాక మీరు ఇచ్చిన క్యారెక్టర్ మీద పద్యం రాస్తుందంట, అది చదివి వదిలేద్దాం. ఇందాక అభిలాష మహత్వముడు పద్యం చెప్తున్నారు, అదే ఇప్పుడు ఆదివర్గ ఛందస్సులో రాశాను. హద్దులెల్ల దాటి అభిలాష క్రీడలు రాయిగానను రంజనముగా బాధలైన చెయ్యి రేడింగులో బిట్ట స్ఫూర్తిలయ్యి మనకు కీర్తిగాంచే. అంటే ప్రో కబడ్డీ లీగ్ అవుతుంది అనమాట ఇండియాలో. సో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆవిడే
కబడ్డీలో టాప్ రీడర్. సో అందుకే రీడింగ్ లో తిట్టాలి అన్నాను. కబడ్డీ ప్లేయర్ మనకెంతో స్ఫూర్తిని ఇవ్వచ్చు. అందులో చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా మన దేశాన్ని ఇంటర్నేషనల్ స్టేజ్ మీద చూపించి ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. అభిలాష మాత్రే. ధన్యవాదాలు. ఒక ప్రశ్న ఏంటంటే, వచ్చాము. ఫస్ట్ ఇక్కడ వచ్చాక చాలా సంతోషపడ్డాను. హీరో కూడా వెళ్ళడానికి చాలా బాగుంది. ఇంతకుముందు నాకు తెలియదు ఇంతమంది హీరోస్ మన భారతదేశంలో ఉన్నారని. నేను సమయ పరిచయాలు చేశాను. చాలా మంది బాగున్నాను. అసలు చివరికి ఏంటని చెప్పాల్సింది హీరో కూడా నా పేరు కావాలని అంటున్నాడు. I played a role of Dr. Muthu Lakshmi. She inspired me very much. I saw this hero. I was a crush. She was sorry. I give that great name to India. సో 10 ఏళ్ళలో పడిన కష్టం అంతా ఈ 2 నిమిషాలు వీడియో చూస్తే చాలా సంతోషం వేస్తుంది అనమాట. He is a great friend of mine. ఓకే, సో మీ ఐడియాస్ రాశారు. తెలంగాణ భారత్ కమిటీ వాళ్ళు కొంచెం ఎమర్జెన్సీ తోటి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళ ఐడియాస్ ప్రజెంట్ చేస్తారు. సో చిన్న గమనికండి, ఇక్కడ 40 మంది ఉన్నారా, మీరు కనీసం 5-6 ఐడియాలు రాసి ఉంటారు. 40 × 5 అంటే 200 ఐడియాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు ప్రతి ఐడియా మాట్లాడాలంటే మనకి 2 రోజులు పెట్టుకోవాలి వర్క్షాప్. కాబట్టి పిక్ బెస్ట్ అన్ని నాకు ఇవ్వండి, రాసినవి మాట్లాడటానికి ఒక బెస్ట్ ఐడియా పిక్ చేసుకోండి. ఇప్పుడు బెస్ట్ ఐడియా వేరే వాళ్ళు చెప్పేస్తారు అనుకోండి, జస్ట్ పాస్ ఇట్ అలా. ఓకే, సో పర్ఫెక్ట్ ఆల్ రైట్. ఆల్ ఆఫ్ థ్యాంక్స్ అండి. తెలంగాణ గౌరవ మీ అందరికీ స్వాగతం. షూర్ ప్రోగ్రామ్ లో శివదాస్తి గారు చేస్తుంది చాలా ఎఫెక్టివ్ గా రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తెలంగాణ గవర్నమెంట్ నుంచి మేము ఐడియాస్ రూపంలో చెప్పాలంటే 2 విషయాలు. ఒకటి,
తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక 10 జిల్లాల్లో ఇప్పటికి డెవలప్మెంట్ జరుగుతున్నాయి. రాబోయే కాలంలో దాన్ని అన్ని జిల్లాలకు ఎక్స్టెండ్ కావాలని అనుకుంటున్నాం. ఈ షూరోస్ సంబంధించిన ప్రతి ఆలోచనలో ఈ షూరోస్ ని హైలైట్ చేసే ఒక యాక్టివిటీస్ ని మేము ప్లాన్ చేయాలని అనుకున్నాం. ఇప్పటికే అది వచ్చేస్తాం. అది కాకుండా మేము కొత్తగా ఈసారి చేసి మనందరం ఎక్స్పీరియన్స్ లో ఉంది. ఉమెన్స్ డే సందర్భంగా టీచర్స్ తోటి షూరోస్ ఒక యాక్టివిటీ చేశాం. అది కాకుండా మేము కొన్ని ఒక ఇయర్ లో 18 or 14 ఈవెంట్స్ చేస్తున్నాం. రిలవెంట్ ఆ డే సందర్భంగా చేస్తున్నాం. దానికి నేషనల్ సైన్స్ డే ఉందనుకో, సైన్స్ వారోత్సవాలని ఇటు పెట్టి చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ షూరోస్ కు సంబంధించిన ఇంటర్లింక్ గా ప్రతి ఈవెంట్ ని ఆ డే సంబంధించిన ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారి తోటి కొన్ని యాక్టివిటీస్ షూరోస్ ని హీరోస్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఈ మోటివేషన్ యాక్టివిటీతో పాటు ఏకపాత్రాభినయం కావచ్చు, లేకపోతే వాళ్ళని పరిచయం చేయడం కావచ్చు, ఇట్లాంటి యాక్టివిటీస్ ని రాష్ట్ర వ్యాప్తంగా మేము చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేయబోతున్నాం. ఇంకోటి కల్చర్ లో ప్రధానంగా మేము శాస్త్రీయ నృత్యంలో మేము ఇప్పటివరకు శాస్త్రీయ నృత్యం ఒకదానికి పరిమితమై ఉంది. దాన్ని మేము ప్రజలకు తీసుకెళ్లాలని, అంటే దేశభక్తి అభ్యుదయ గీతాల మీద శాస్త్రీయ నృత్యం సేమ్ ఫామ్ లో చేస్తున్నాం. కానీ ఈరోజు శాస్త్రీయ ఫామ్ లో కవులు కానీ కళాకారులు కానీ ఏదైతే ఉందో వాటిని కూడా మీ ఏ ఈవెంట్ జరిగినా ఆ రియల్ గా ఉన్న షూరోస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక పెద్ద క్యాంపెయిన్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మూడోది మేము చేయాలనుకున్న దాంట్లో సీరియస్ గా గర్ల్స్ ఎంపవర్మెంట్ మీద నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి మేము ఒక ప్లాన్ చేస్తున్నాం. దాదాపు ఒక 50,000 మంది గర్ల్స్ వచ్చి గర్ల్స్ ఎంపవర్మెంట్ మీద మేము పనిచేయాలనుకుంటున్నాం. అట్లాంటప్పుడు ఈ షూరోస్ యాక్టివిటీ అనేది చేయాలని అనుకున్నాం. ఈ షూరోస్ లో ఇప్పుడు 256 కావచ్చు, మిగతా షూరోస్ ఏదైతే వస్తుందో ఇవన్నిటినీ కూడా ఆయా పిల్లల దగ్గరగా గర్ల్స్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు అండ్ హై స్కూల్స్ లెవెల్ మేము తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా దాంట్లో పిల్లలకి అలాంటి ఎక్స్పోజర్ కానీ అట్లాంటి ఎడ్యుకేషన్ అనేది మేము ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. అది మా డెవలప్మెంట్ నుంచి తెలంగాణ డెవలప్మెంట్ మేము రెగ్యులర్ చేస్తాము. థ్యాంక్స్ అండి. ఆడవాళ్ళు వాళ్ళ గుర్తుపెట్టుకుంటారు అన్ని విషయాలు. యాక్చువల్ గా మా తెలంగాణ బాలోత్సవం నుంచి షూరోస్ టీమ్ కి రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ బాలోత్సవం చేసే కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ వాటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. తప్పకుండా ఐ గెట్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ బాలోత్సవ్. ఏదో సంవత్సరానికి ఒక్క యాక్టివిటీ చేయడానికి తలప్రాణాలు వస్తాయి. ప్రతి వారం అట్లాంటి యాక్టివిటీ చేస్తారు, ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారండి తెలంగాణ బాలోత్సవం నుంచి. భగత్ సింగ్ ఏకపాత్రాభినయం, అది మన ఇప్పటివరకు అన్ని హీరోస్ అనుకుంటా ఉన్నాం, కానీ హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు శాంపుల్ కింద భగత్ సింగ్, ఎంతసేపు అవుతుందండి? ఓకే, మీరు వచ్చేలోపు ఇంకోటి, మీరు ఈ ఆడియోని ఎలా వినొచ్చు సాయంత్రం చూపిస్తాను. నేను జస్ట్ మీకు ఐడియా కోసం అనమాట. అప్పుడు గారు వచ్చారు లోపలికి. రండి, మీరు రండి. మీరు అక్కడ మీరు దానికి దాక్కుంటున్నారేంటి? యు ఆర్ ద హీరోయిన్ టుడే. సో మీరు ప్రాజెక్ట్ abcd.com వెళ్తే మీరు ఫస్ట్ వినాలంటే ఫస్ట్ బటన్, ఈ వినాలంటే ఈ గ్రీన్ బటన్ అన్నమాట. సో ఆ గ్రీన్ బటన్ నొక్కిన వెంటనే అవన్నీ వస్తాయి ఈ బొమ్మలు. ఈ బొమ్మ మీద నొక్కితే మీకు ఆడియో వస్తుంది అనమాట. ఓకే, సో నేను ఒక్క క్యారెక్టర్ తీసుకొని, మా ఇన్స్పిరేషన్ మంగాదేవి గారు కాబట్టి మంగాదేవి గారి ఆడియో, మంగాదేవి గారి వీడియో, మంగాదేవి గారి ఏకపాత్రాభినయం అట్లా అన్ని చూపిస్తాను. ఉదాహరణకి అన్నపురిని మంగాదేవి మెడలకు రెక్కలు, దారులకు కాంతి, కళ్ళకు ఉత్సాహం.
మిస్ దేవి అని ఆప్యాయంగా పిలుచుకునే డాక్టర్ నన్నపనేని మంగాదేవి ప్రముఖ విద్యావేత్త, అంకిత భావం కలిగిన సామాజిక సేవకురాలు, శిశు విద్యపై సాధికారత కలిగిన వ్యక్తి, ప్రియమైన రచయిత్రి. మార్పు కోసం ఆమె ప్రయాణం మహిళా సంక్షేమ శాఖలో ప్రారంభమైంది. అక్కడే ఆమెతో కలిసి నడిచిన మిస్ ప్రభావాన్ని కలుసుకున్నారు. పిల్లలను భగవంతుని అందమైన సృష్టిగా చూసే వీరు 1960లో ఒక్క చిన్నారితో బాలకుటీరు పాఠశాల స్థాపించారు. మిస్ దేవి గారి మొక్కభూమి పట్టుదల దృఢ లక్ష్యానికి నిదర్శనంగా ఈ రోజు బాలకుటీరు ఏర్పడింది. వినూత్న బోధనా పద్ధతులు ఆమె పరిచయం చేశారు. ప్రకృతి కళల ద్వారా నేర్చుకోవడానికి ప్రాముఖ్యం ఇచ్చారు. పిల్లల కోసం 25 పుస్తకాలు రాశారు. ఇతరుల ప్రతిభ గుర్తించి ఆదరించడంలో డాక్టర్ మంగాదేవి పేరు పొందారు. మిస్ ప్రభావతి గౌరవార్థం ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న బాల సాహిత్యంలో ఉత్తమ రచయిత, ప్రముఖ మహిళా రచయిత్రి, ఉత్తమ వర్తమాన కళాకారులకి అవార్డులు అందజేస్తారు. అనుకోకుండా మదర్ తెరేసా కలిసిన తర్వాత బాలకుటీరు సేవా కార్యక్రమాలను చేతుల పేరుతో ఆమె విస్తరించారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలకు అంకితమైన ఈ సంస్థ విశాల ప్రాంగణంగా ఎదిగింది. 2016వ సంవత్సరంలో మిస్ దేవిని ది జవహర్లాల్ బజార్ అవార్డ్ ఫర్ ది డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ పురస్కారంతో గౌరవించారు. అంకిత భావం, ఇతరుల పట్ల దయ, భవిష్యత్ పట్ల అంతులేని ప్రేమతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని మిస్ దేవి జీవితం మనకు స్ఫూర్తినిస్తుంది. మీకు తెలుసా, షీరోస్ పుస్తక రూపకర్తలకు అద్భుత ప్రేరణగా మిస్ దేవి కొనసాగుతున్నారు. ఓకే, ఎలా ఉందండి వాయిస్? ఈ ఫీల్డ్ గైడ్ లో ఆ యాక్టివిటీ ఒక పద్మ గారి లాగా పలకండి, స్పీక్ లైక్ పద్మ ఆర్ narrate లైక్ పద్మ. సో దట్ విల్ బి వన్ యాక్టివిటీ అన్నమాట. అంటే తెలుగులో చదువుతారు, పద్మ గారు వింటారు, మళ్ళీ వాళ్ళు చదువుతారు కదా యాక్టివిటీ. ఈ ఏకపత్రాలు అయిన తర్వాత ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందో అదే చూపిస్తాను అనమాట. शहीद भगत सिंह ఈరోజు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున దాశరథి థియేటర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ ఒక యాక్టివిటీ దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఒక 250 లఘు చిత్రాలను ప్రదర్శించడం జరిగింది. ఇందులో పిల్లలకు సంబంధించి, గృహిణులకు సంబంధించి, యువతకు సంబంధించి, సీనియర్ సిటిజన్కి సంబంధించి అన్ని రకాల సమాజంలో ఉండే అన్ని రకాల వ్యక్తులకు సంబంధించిన చిత్రాలు మేము ప్రదర్శిస్తూ ఉంటాము. ఇప్పుడు ఈరోజు భగత్ సింగ్ ఏకపాత్రాభినయం దాశరథి థియేటర్ తరఫున సాయి కృష్ణ విప్పత్తి గారు ప్రదర్శిస్తారు. ఇదే ప్రదర్శన రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు కూడా ఉంటుంది. అందరూ వీక్షించి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాం. త్వరలో మీ ముందుకు షహీద్ భగత్ సింగ్ ఏకపాత్రాభినయం బై సాయి కృష్ణ విప్పత్తి, స్క్రిప్ట్ రిటర్న్ బై శ్రీ భూపతి వెంకటేశ్వర్లు అండ్ శ్రీ ఎస్ వినయ్ కుమార్. థ్యాంక్ యూ. ఏకపాత్రాభినయం రచన భూపతి వెంకటేశ్వర్లు, ఎస్ వినయ్ కుమార్. గాత్రం సంగీతం సాయి శ్రీకాంత్. पगड़ी
భరతమాతకు భగత్ సింగ్ వందనం. నా దేశం అస్వతంత్ర భారతం, అంధకార బంధురం, అలుముకున్న నిర్బంధం, స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. బతకం కోసం వచ్చి రాజుల మధ్య, మతాల మధ్య పేచీలు పెట్టి మెల్లమెల్లగా బ్రిటిష్ దొరలు పీఠాలెక్కారు. ఆ పైన అధికారంతో మదనెక్కి ప్రవర్తించారు. ఒక రాజ్యం తర్వాత మరో రాజ్యాన్ని ఆక్రమించారు లేదా తమకు సాధులుగా చేసుకున్నారు. మేము యువకులం, మాది నవతరం. మీరు ఆడిస్తే ఆడే గాంధులం కాదు, వీరులు అసలే కాదు. దేశం కోసం రక్తతర్పణం చేసే వీర కిశోర్లం. రవి అస్తమించని మీ సామ్రాజ్యాన్ని కూల్చడం. మేము బుద్ధున్న తరంగా ఉద్దండ పిండాలు ఉప్పెనలా దూసుకొస్తాం. మీ తొక్క కత్తిరిస్తాం, ఇంగ్లండ్కు తరివేస్తాం. జీవికి శ్వాస ఎంత ముఖ్యమో దేశానికి స్వాతంత్రం అంతే ముఖ్యం. శ్వాస కోసం, స్వేచ్ఛ కోసం పోరాడిన ప్రపంచ చరిత్రను ఒక్కసారి తిరిగేది. రాజులకు, రారాజులకు జనం మట్టి కల్పించారు. వెనజువేలాకు, రష్యా చక్రవర్తులకు ఏకటి పట్టించాలో చూడండి. తిరగబడ్డ జనం వారిని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టారని వల్ల మా దేశంలో మీకు అనేకని పట్టిస్తాం. ఒక ఉత్తమ్ సింగ్, ఒక ఝాన్సీ, ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక వీరపాండ్య కట్టబొమ్మన, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక అశ్వాసుల్లాను మీరు చంపొచ్చు. అయితే ఆ త్యాగంలో వారసత్వం, ఆ వేడిగెత్తులు మాకు ఇంకా ముందు వెనుక చూడకుండా దేశం కోసం నిప్పుల గుండెల్లో దూకుతాం. చావును ఆలింగనం చేసుకుంటాం. ఛాతి విరిచి చావు ఎదుట నిలబడ్డాం. మనసుని నీ ముందు నిలిచి సవాలు చేస్తాం. ఓ బ్రిటిష్ పిడకుల్లారా, పాపిష్టి పాలకుల్లారా, జలియన్వాలా బాగులు నిరాయుధులపై తుపాకులు ఎక్కుపెట్టి వేయులని చంపారు. స్త్రీ బాల వృద్ధులన్న విచక్షణ లేకుండా కాల్పులు జరిపి పొట్టలు పెట్టుకున్నారు. మీ దుర్మార్గపు నీచ బుద్ధికి అదే పెద్ద తాకాడు. మీ దేశంలోని పట్టణ బిల్లుల కోసం బలవంతంగా నీటి పంట వేయించి మా రైతుల బతుకుల్ని నాశనం చేశారు. మా మహిళల్ని చెరగొట్టారు. తప్పు చేశారంటూ భారీ శిక్షలు వేశారు. ప్రపంచంలో మేమే నిర్వహణ సంస్కారంలో మీకు మనుషులుగా చెప్పుకునే అర్హత కూడా లేదు. దోచుకోవడం, మా దేశం నుండి తీసుకెళ్లి దాచుకోవడం తప్ప మీకు మరేది పట్టదు. మా కోహినూర్ తస్కరించారు. టిప్పు సింహాసనం, నాదిర్ షా ఖడ్గం ఒక్కటి ఏది దొరికితే అది పట్టుకెట్టారు. మీ నగ్న రూపాన్ని లోకంలో ఉంచడానికి మేము పార్లమెంట్ లో ఒక బాంబులు వేశాము. మిమ్మల్ని చంపాలనుకుంటే నిజమైన బాంబులే మీ మీద వేసేవాడు. కార్మిక వ్యతిరేక బిల్లు పెట్టినప్పుడే మేము బాంబులు వేసామని మీరు గమనించలేదా? మా చేతులకు మీరు వేసిన సంఖ్యలు భయబద్ధంగా జాతీయ గీతాన్ని ఆలోచిస్తున్నాయి. మీరు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? భరతమాత బిడ్డలారా, లేవండి, మీ తల్లిపాల రుణం తీర్చుకోండి, నడుము బిగించండి. భరతమాత రాజుతున్న ఒక్కొక్క కన్నీటి బొట్టు మీద ఒట్టు పెట్టండి. ఆమె సంఖ్యలను వదలకొండి. शहीद भगत सिंह జలియన్వాలా బాగ్లో నిరాయుధులపై తుపాకులు ఎక్కుపెట్టి వేయులని చంపారు. స్త్రీ బాల వృద్ధులన్న విచక్షణ లేకుండా కాల్పులు జరిపి పొట్టలు పెట్టుకున్నారు. మీ దుర్మార్గపు నీచ బుద్ధికి అదే పెద్ద తాకాడు. మీ భారతీయుని ముందు నిలిచి సవాలు చేస్తాం. ఓ బ్రిటిష్ పిడకులారా, బాణాలకు ఒక అశ్వాసుల్లాను మీరు చంపొచ్చు. అయితే ఆ త్యాగంలో వారసత్వం, ఆ వేడిగెత్తలు మాకు ఇంకా ముందు వెనుక చూడకుండా దేశం కోసం నిప్పుల గుండెల్లో దూకుతాం. చావును ఆలింగనం చేసుకుంటాం. ఛాతి విరిచి చావు ఎదుట నిలబడతాం. భారతీయుని ముందు నిలిచి సవాలు చేస్తాం. ఓ బ్రిటిష్ పిడకులారా, పాపిష్టి పాలకుల్లారా, జలియన్వాలా బాగ్లో నిరాయుధులపై తుపాకులు ఎక్కుపెట్టి వేయులని చంపారు. స్త్రీ బాల వృద్ధులన్న విచక్షణ లేకుండా కాల్పులు జరిపి పొట్టలు పెట్టుకున్నారు. మీ దుర్మార్గపు నీచ బుద్ధికి అదే పెద్ద తాకాడు. మీ దేశంలోని పట్టణ బిల్లుల కోసం బలవంతంగా
నాశనం చేశారు. మా మహిళల్ని చెరపట్టారు. తప్పు చేశారంటూ భారీ శిక్షలు వేశారు. ప్రపంచంలో మేమే నెంబర్ 1 సంస్కృతులు అనుకునే మీకు మనుషులుగా చెప్పుకునే అర్హత కూడా లేదు. దోచుకోవడం, మా దేశం నుండి తీసుకెళ్లి దాచుకోవడం తప్ప మీకు మరేది పడ్డదు. మా కోహినూరు తస్కరించారు. టిప్పు సింహాసనం, నాదిర్ షా ఖడ్గం ఒక్కటే. ఏది దొరికితే అది పట్టుకెళ్ళారు. మీ నగ్న రూపాన్ని లోకంలో ఉంచడానికి మేము పాకటెంట్లు ఒక బాంబులు వేశాము. మిమ్మల్ని చంపాలనుకుంటే నిజమైన బాంబులే మీ మీద వేసేవాళ్ళం. కార్మిక వ్యతిరేక బిల్లు పెట్టినప్పుడే మేము బాంబులు వేసామని మీరు గమనించలేదా? మా చేతులకు మీరు వేసిన సంఖ్యలు భయపడ్డగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నాయి. మీరు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? భరతమాత బిడ్డలారా, లేవండి, మీ తల్లిపాల రుణం తీర్చుకోండి, నడుము బిగించండి. భరతమాత రాచుకున్న ఒక్కొక్క కన్నీటి బొట్టు మీద బొట్టు పెట్టండి. ఆమె సంఘటనలు బద్దలు కొట్టండి. కులం వద్దు, మతం వద్దు, సమానత్వమే మన సరిహద్దు. తోటి మనుషులను పిలిచి పిప్పి చేసే పాపులారా మీరు నశించక తప్పదు. ఒక మనిషి మరో మనిషికి పరాయివాడు కాని నా సమాజం కోసం మనం పోరాడాలి. మనకు విప్లవం కావాలి. విప్లవం అంటే తుపాకులు, బాంబులు కాదు. అది దోపిడీకి అభ్యున్నతి కోసం సాగే సమరం. విప్లవం అంటే మౌలిక మార్పు. ఆ మార్పు కోసం నడుము బిగించు. విశ్వమానవ సౌభ్రాంతంతో నెలకొల్పు. భరతమాత బిడ్డలారా, మనం బ్రతుకులు ప్రేమిస్తాం, స్వేచ్ఛ కోసం మరణాన్ని ప్రేమిస్తాం. అగ్ని పర్వతం మీద నిలబెట్టిన వాడు, గురి దాడులు దాడిన వాడు, లాలా లజపతి రాయ్ హంతకులను హతమార్చిన వాడు, గురికమ్మ ఎక్కుతున్నాం. అయినా మాకేం విచారం లేదు. మరణానికి ముందు సహచర కాంగ్రెస్లు ఆలింగనం చేసుకుని ఆత్మత్యాగం చేస్తాం. నేను నా సహచరులు బలైనా మనం రేపు సాయంత్రం చాలా బ్రహ్మాండం ఉంది. సో మంచి ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో గోపతి గారు మీ ఇస్తారా? మీ ఏకపాత్రాలను మా వెబ్సైట్లో పెట్టుకుంటాను. నమస్తే. సో ఇట్లా ఇది ఒక్క క్యారెక్టర్ మీద ఇంకా మీరు హీరోస్ మీద ఇంకా అట్లా ఏకపాత్ర ఉన్నాయో ఏమైనా చేయాలంటే పంపించండి, అవన్నీ మనం పెడదాం. ఓకే, తప్పకుండా. సో ఇందాక మీకు మంగమ్మ గారి మీద తెలుగు చేశాను కదా, ఇప్పుడు ఒక ఇంగ్లీష్ స్నిప్పెట్ ప్లే చేస్తాను. Dr. Nandapane Mangadevi, nurturing minds, illuminating paths, fostering dreams. Dr. Nandapane Mangadevi, affectionately known as Miss Devi, is an eminent educator, dedicated social worker, authority on early childhood education, and beloved writer. Miss Devi's transformative journey began with the Women's Welfare Department, where she met her companion, Ms. Prabhati. Viewing children as beautiful creations of God, they founded Radha Pradesh School in 1965 with just a single child. Today, Radha Pradesh stands as a testament to Ms. Devi's unwavering perseverance and steadfast purpose. She introduced innovative teaching methods, emphasizing learning through nature and art, and authored over 29 books for children. Dr. Mangadevi is known for her admirable ability to recognize and support the talents of others. Annually, on December 10th, in honor of Ms. Prabhati, awards are presented for Best Writer in Children's Literature
eminent woman writer, and best budding artist. Her providential meeting with Mother Teresa expanded volunteer service activities. Chekana, a multi-purpose rural project, has become a sprawling campus dedicated to various welfare activities. Ms. Devi was honored with the Jamnalal Bajaj Award for the development and welfare of women and children in 2016. Ms. Devi's life serves as a beacon of inspiration, reminding us of the incredible heights one can achieve through dedication, compassion, and a profound love for nurturing the future. Did you know Ms. Devi continues to be a remarkable source of inspiration for the creators of the Shiraz book we're currently listening to? సో ఇది సుచి సాయిరామ్ గారు చేస్తున్నారు. అది ఆగస్ట్ లో అమెరికాలో మినియాపోలిస్ లో ఉంటుందన్నమాట. సో హోప్ఫుల్లీ ఐ కెన్ బ్రింగ్ హర్ టు చేతనా క్యాంపస్ సమ్ టైమ్. ఓకే, సో ఇప్పుడు మీరు తెలుగు చేశారు, పద్మ గారు ఉన్నారు, సుచిది ఇంగ్లీష్ లో ఉన్నారు. ఆ రెండు యాక్టివిటీస్ అవుతాయి అనమాట. స్పీక్ లైక్ పద్మ, స్పీక్ లైక్ సుచి. ఇప్పుడు నాకు ఒక 9వ తరగతి పాప వీడియోస్ చేస్తుంది. ఓకే, అది మీరు చూపిస్తాను ఒక నిమిషం. డాక్టర్ నన్నపల్లి మంగాదేవి మెడళ్లకు రేఖలు, తాకపు కాంతి, కళలకు ప్రోత్సాహం. మిస్ దేవి అని ఆప్యాయంగా పిలుచుకునే డాక్టర్ నన్నపల్లి మంగాదేవి ప్రముఖ విద్యావేత్త, అంకిత భావం కలిగిన సామాజిక సేవకురాలు, శిశు విద్యపై సాధికారత కలిగిన వ్యక్తి, ప్రియమైన రచయిత్రి. మార్పు కోసం ఆమె ప్రయాణం మహిళా సంక్షేమ శాఖలో ప్రారంభమైంది. అక్కడే ఆమెతో కలిసి నడిచిన మిస్ ప్రభావతిని కలుసుకున్నారు. పిల్లలను భగవంతుని అందమైన సృష్టిగా చూసే వీరు 1960లో ఒక్క చిన్నారితో బాలకుటి పాఠశాల స్థాపించారు. మిస్ దేవి గారి మొక్కమూడి పండుగల దృఢ లక్ష్యానికి నిదర్శనంగా ఈ రోజు బాలకుటి నిలబడింది. వినూత్న బోధనా పద్ధతులు ఆమె పరిచయం చేశారు. ప్రకృతి కళల ద్వారా నేర్చుకోవడానికి ప్రాముఖ్యం ఇచ్చారు. పిల్లల కోసం 25 పుస్తకాలు రాశారు. ఇతరుల ప్రతిభ గుర్తించి ఆదరించడంలో డాక్టర్ మంగాదేవి పేరు పెట్టారు. మిస్ ప్రభావతి గౌరవార్థం ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న బాల సాహిత్యంలో ఉత్తమ రచయిత, ప్రముఖ మహిళా రచయితకి, ఉత్తమ వర్తమాన కళాకారునికి అవార్డులు అందజేస్తారు. అనుకోకుండా మదర్ తెరెసా కలిసిన తర్వాత బాలకుటి సేవా కార్యక్రమాలను చేరిన పేరుతో ఆమె విస్తరించారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలకు అంకితమైన ఈ సంస్థ విశాల ప్రారంభంగా ఎదిగింది. 2016 సంవత్సరంలో మిస్ దేవిని ది జవహర్లాల్ బజాజ్ అవార్డ్ ఫర్ ది డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ పురస్కారంతో గౌరవించారు. అంకిత భావం, ఇతరుల పట్ల దయ, భవిష్యత్ పట్ల అంతులేని ప్రేమతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు. మిస్ దేవి జీవితం మనకు స్ఫూర్తినిస్తుంది. మీకు తెలుసా, షీరోస్ పుస్తక రూపకల్పనకు అద్భుత ప్రేరణగా మిస్ దేవి కొనసాగుతున్నారు. ఓకే, ఇది 9వ తరగతి పాప చేస్తుందండి. ఇప్పుడు 4 వీడియోలు చేసింది. సమ్మర్ అండి, మాకు ఇక్కడ పీక్ ఎగ్జామ్స్ అనమాట. ఎండాకాలంలో 256 చేస్తానని చెప్పింది అనమాట. అది ఒక యాక్టివిటీ అవుతుంది. ఓకే, స్పీక్ లైక్ పద్మ గారు, స్పీక్ లైక్ సుచి గారు, మేక్ లైక్ మయూఖ. సో అది ఒక యాక్టివిటీ ఉంటుంది. క్లిప్ చాంప్ అని ఒక సాఫ్ట్వేర్ వాడి చేస్తాను అనమాట. సో ఇందాక విఎస్ శర్మ గారు చెబుతున్నారు కదా, కాంటెంపరీతో నాటకాలు వేయించవచ్చని. ఇక్కడ మీరు 2 హీరోస్ పేరు ఉన్నారు, మంగాదేవి గారు, ఇంకొకరు ఎవరు, మదర్ తెరెసా. సో వారిద్దరి మధ్య మీరు ఒక ఎలా మీటింగ్ ఎలా జరిగింది అంటే పిల్లలు ఏకపాత్రాభినయం లాగా అర్ధపాత్రాభినయం లాగా చేయొచ్చు అన్నమాట. ఓకే, సో అదే ఇంకా ఎవరు చదువుతారు? హూ ఈజ్ ఎక్సైటెడ్ టు షేర్ యువర్ ఐడియా? 1 per person, 1 idea per person. ఓకే, పాట పాడతారా? పాట చేస్తాను కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే, ఆల్రెడీ టీచర్ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో. ఆ టీచర్ ట్రైనింగ్స్ లో అపార్ట్ ఫ్రమ్ పెడగాజీ కొన్ని నాన్ టీచింగ్ కోర్సెస్ కూడా చెప్తున్నారు. సో అందులో భాగంగా ఇఫ్ వి యాజ్ ఎ రీసోర్స్ పర్సన్ వి గో దేర్, అక్కడ మనం వాళ్ళకి ఆ సెషన్స్ తీసుకుంటే షీరోస్ గురించి
వాళ్ళు ఆ క్యాస్కేడ్ మోడల్లో కింది దాకా వాళ్ళు తీసుకెళ్ళగలుగుతారు. మనకు సిస్టమ్ లో ఎక్కువ డిస్ట్రిక్ట్ రీసెర్చ్ పర్సన్స్ కానీ మండల్ రీసెర్చ్ పర్సన్స్ కానీ ఏదైనా విషయాన్ని స్ప్రెడ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తారు. ఇన్ కేస్ మనం ఒకవేళ వాళ్ళని ఆఫ్లైన్ కలవకపోయినా వాళ్ళందరినీ ఒక జూమ్ మీటింగ్ లో కానీ ఆన్లైన్ మీటింగ్ లో కానీ కలిసి వాళ్ళకి మనం షీరోస్ గురించి చెప్తే వాళ్ళు భాషా బోధన చేసే మిగతా టీచర్లకి దీన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయగలరని నేను అనుకుంటున్నాను. లేదు ఎవరైనా అధికారులు డీసీ లాంటి అధికారులు దీన్ని ఛాంపియన్ చేసి వాళ్ళు ఆర్గనైజ్ చేసిన మీటింగ్స్ లో దీని గురించి మాట్లాడినా దీని స్ప్రెడ్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ ఆల్ స్కూల్స్ అట్లీస్ట్ మనకున్న పరిధిలో కేజీబీబీ స్కూల్స్ కానీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ ఓన్లీ గర్ల్స్ స్కూల్స్ కానీ అక్కడికి మనం పర్సనల్ గా వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ తో మాట్లాడి దీన్ని స్ప్రెడ్ చేయగలిగిన అవకాశం ఎంతో కొంత ఉందని అనుకుంటున్నాను. దాంట్లో ఏదైనా సపోర్ట్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. దీంతో పాటు ఎలాగో ఆడియోస్ వచ్చాయి కాబట్టి కొంచెం ఒక 1 minute రీల్స్ లాంటివి లేదంటే పాటలు లాంటివి చేస్తే కూడా ఇంకొంచెం రీచ్ ఎక్కువ ఉంటుందని అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. పాట సారీ